వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, గత 2 వారాలుగా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎలాంటి టర్నులు తీసుకుంటూ వస్తుందో. సో లావణ్య అనేక సార్లు ఆ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ మీద అనేక ఆరోపణలు చేస్తూ తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాటి గురించి తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. అయితే రాజ్ తరుణ్ ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అతను సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఈ లావణ్య ఎవరు, రాజ్ తరుణ్ ఎందుకని మౌనంగా ఉంటున్నాడు అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో తనకి భారతీయ న్యాయ సంహిత 45 అనే సెక్షన్ కింద 18వ తేదీలోపు తమ దగ్గరకు విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్ తరుణ్ పోలీసులు ఆదేశించడం మనకు తెలుసు. మరి రాజ్ తరుణ్ ఏమని వాళ్ళకి సమాధానం ఇస్తాడనే దాని మీద అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి ప్రముఖ ఆర్జే శేఖర్ భాష సో మన ముందున్నారు. సో ఆయన అధ్యయనంలో లేదా ఆయన చేస్తున్నటువంటి పరిశీలనలో ఆయనకు తెలిసినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనతోటి పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు. నమస్తే మూర్తి గారు. సో ఇప్పుడు కొత్తగా మనం అంటే ఇంట్రడక్షన్ అనేది మీకు అవసరం లేదు. అంటే ఇక్కడ రాజ్ తరుణ్ అతను ఒక సెలబ్రిటీ అవటం, సినిమా సెలబ్రిటీ అవటం, అది కూడా హీరో కావటం, ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండారనే విషయం చాలామంది జనాలకు ఇప్పటిదాకా తెలియదు, ఈ కేసు బయటకు వచ్చేంత వరకు. సో మీకు తెలిసినంతవరకు ఇక్కడ చూస్తే ఎవరు విక్టిము, ఎవరు కల్ప్రిట్ అనేది ఒక పెద్ద మీమాంసగా ఉంది. అంటే మీరు ఈ డైలాగ్ వినే ఉంటారు, మన్మధుడులో ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అనే టైప్లో. సో మొదటి 3 ఏళ్ళు ఏదో నడిచింది. బట్ వన్స్ ఆవిడ డ్రగ్స్కి బానిస ఈ సైకోలాగా బిహేవ్ చేయడం అన్నీ మొదలుపెట్టిన తర్వాత నరమానవుడు కూడా ఊహించలేని, సహించలేనటువంటి టార్చర్ రాజ్ తరుణ్ రోజు అనుభవిస్తున్నాడు. ఓకే, మీరు సినిమాల్లో హీరోలు చాలా పెద్ద ఇదిగా లావిష్ లైఫ్ గడుపుతుంటారు, హీరోయిన్లతో అఫైర్లు ఉంటాయి, వాళ్ళది ఒక డ్రీమ్ కలర్ఫుల్ లైఫ్ అనుకుంటారు కదా. ఓకే, నిజానికి పాపం రాజ్ తరుణ్ ఒక చాలా దయనీయమైన బతుకని చెప్పాలి. ఎవరికి తెలియదు ఈ విషయం. చాలా దయనీయమైన బతుకు రాజ్ తరుణ్. అంటే ఈ ఇష్యూలకు వచ్చేటప్పటికే లేకపోతే ఓవరాల్గా అంటే షూటింగ్ చేసుకునేటప్పుడు అక్కడ ఈ హీరో వచ్చారు సార్, హీరో గారు అది అంటారు. అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడ అంటే అప్పట్లో షూటింగ్ వియాల జంపాల తర్వాత ఒక 2-3 సినిమాలకి అప్పటి నుంచి కూడా ఉన్నారు. యాక్చువల్గా సినిమా రిలీజ్ కాకముందు నుంచే పరిచయం అని కూడా చెప్పారు కదా ఆమె. ఒక సైకోటిక్ బిహేవియర్ అనమాట. ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు గొడవ పెట్టుకోవాలి, భయంకరమైన పచ్చి బూతులు తిట్టాలి, అమ్మని తిట్టాలి, నాన్నని తిట్టాలి రోజు. అంటే ఎవరమ్మని నాన్న మీరు అనేది? ఈ అమ్మాయి ఎవరైతే ఉందో రాజ్ తరుణ్ షూటింగ్ నుంచి రాగానే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, వచ్చిన తర్వాత ఎరా దాంతో బాగా ఇంకా డాష్ 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 ఆ హీరోయిన్తో అనమాట. సో అంత దారుణంగా పచ్చి అంటే నువ్వు వాళ్ళతో పడుకున్నావు, వీళ్ళతో పడుకున్నావు అని చెప్పి రోజు రాగానే ఇదే టార్చర్ చేసి, ఇంకా నువ్వు డాష్ కొడుకు, మీ నాన్న ఎట్లా, మీ అమ్మ ఇట్లా, దీని రోజు. ఓకే, ఫస్ట్ అన్నప్పుడు గొడవలు అయ్యేవి. తర్వాత 2-3 రోజుల తర్వాత లేకపోతే ఒక 2-3 ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోయింది మనవాడికి. భరిస్తున్నాడు కాలుతో కొడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా చూడడానికి వస్తే వాళ్ళని పచ్చి బూతులు వాళ్ళ నాన్న తిట్టి, ఉండాలంటే ఇంటింటి పేరు చాకరీ చేయాలంటే వాళ్ళమ్మ. ఓకే, వాళ్ళ ఇంట్లో ఉండకూడదంటే వాళ్ళ అమ్మ నాన్నని ఆ ఇంటి నుంచి తరిమేసి, రాజ్ తరుణ్ పాపం కష్టార్జితంతో కొనుక్కున్న ఆ విల్ల ఎంతో మరి 3 కోట్లు 5 కోట్లు ఎంతో, దాంట్లో నుంచి వాళ్ళందరినీ తరిమేసి ఆఖరికి ఈ రోజున రాజ్ తరుణ్నే తరిమేసి అక్కడి నుంచి ఉండే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఉందంటే వణికిపోతున్నారు వాళ్ళ అమ్మ నాన్న వణికిపోతున్నారు, రాజ్ తరుణ్ కూడా వణికిపోతున్నాడు భయంతో. ఎలా మీకు ఈ విషయాలన్నీ కూడా ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? నా దగ్గర క్లోజ్ సోర్సెస్ ఉన్నాయి, మా అంతా ఇన్ఫర్మేషన్ ఉంది, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ గ్యాదర్ చేశాను నేను. మొత్తం కూడా పబ్లిక్ ఫారం నుంచే గ్యాదర్ చేశాను. అండ్ ఒకసారి నేను బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎవరైతే ఈవిడ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నాకు ఫోన్ చేయడం, వాళ్ళు కోడ్ వినిపించుకోవడం, అలాగే రాజ్ తరుణ్ సపోర్టర్స్ కొంతమంది వాళ్ళ చేత నాకు హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత నేను వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న ఫ్యాక్ట్స్ ఇవి. అన్నీ నేను మీకు మీడియా ముఖంగా పెట్టలేను.
బట్ మీరు కావాలంటే తర్వాత మీరు వచ్చి నా పర్సనల్గా నా కార్లో కూర్చున్నా నేను మీకు జరిగినవన్నీ కూడా వినిపిస్తాను, మీరు కూడా క్రెడిబుల్గా చెప్పచ్చు. సో కొన్ని మనం చూపించగలం, కొన్ని బూతులు వినిపించలేం. సో అలా రోజు ఒక ఆడియో లీక్ అయింది, మీరు గమనించే ఉంటారు. అవును, అది ఒక స్ట్రాటజిక్గా రిలీజ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు రోజు అదే జరుగుతుంది అక్కడ. సో ఏదో ఒక రోజు తను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు, కానీ రోజు జరిగేది అదే. రోజు రాజతరుణ్కి అదే సన్మానం జరుగుతుంటుంది అన్నమాట. మీరు ఆ ఆడియో రికార్డులో వింటే కాలుతో కొడుతుంది, నన్ను కొట్టకు అని బతిమాలుతున్నాడు. తాగేసి ఇంకొక మగాడిని రాత్రంతా నాతో ఉండు, నాకు ఏమన్నా మగాడిని పంపించి. సో ఇలాంటి పచ్చిగా మాట్లాడుతుంటుంది. నోరు మూసుకొని సహించాలి. పొరపాటును నువ్వు ఏదైనా గట్టిగా మాట్లాడావా, కోపం మామూలుగా ఉండదు, నరాలు తెగిపోయి చంపేస్తా చేసేస్తా అని చెప్పనేసి బయటికి వెళ్ళి నీ అంతు చూస్తా, పంచాయతీ పెడతా, నాగార్జున దగ్గర తీసుకెళ్తా, నేను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర తీసుకెళ్తా. అపార్ట్మెంట్లోనే బయటకు వచ్చి రచ్చ చేసి అక్కడ గై నడుస్తుంటే ఏంటమ్మా పెంట చేస్తున్నావు అని చెప్పి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళతో కూడా గొడవ పెట్టుకొని ఆ సెలబ్రిటీతో ఎవరు ఒక ఆవిడ పెద్ద సెలబ్రిటీ అక్కడ ఆ కాంపౌండ్లో ఉండే వాళ్ళలో కొట్టుకుని ఆవిడతో గొడవ పెట్టుకొని తలపగలు కొట్టుకొని ఆ ఫోటోలని రాజ్ తరుణ్ కొట్టాడు అన్నట్టు. రాజ్ తరుణ్ ఏ రోజు చేయత్తల, ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఈ ఆడియో లీక్ రోజున మాత్రం కొట్టాడని చెప్తుంది. ఎందుకంటే తనను తాను డిఫెండ్ చేసుకోవడం కోసం. కానీ ఎక్కడ కూడా ఆడియోలో కానీ తను కొట్టాడు అనే సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. సో ఈ ఆడియో మీరు వింటే అందరూ విని అయ్యో గయాలు గంపలాగా అరుస్తుంది, ఫ్రస్ట్రేషన్లో 4 బూతులు తిట్టేసి. అండ్ మనకి అమ్మ అక్క చెల్లి ఉంటారు. నేను అడుగుతున్నాను, మీ మిసెస్, మీ పిల్లలో, మీ చెల్లెలో ఎవరైనా అంత నీచమైన బూతులు మాట్లాడతారండి? ఎంత ఫ్రస్ట్రేట్ అయితే మాత్రం మాట్లాడతారా? మీరు వినే ఉంటారా బూతులు? వినుంటారా? ఆడియో విన్నాను నేను. అది బూతులు మాట్లాడమే కదా, బిహేవియర్ భయభ్రాంతులకు గురి చేస్తుంది మనిషిని. ఓకే. అది ఒక్కసారి కాదు, అంటే ఆమె తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఏదో నేను ఒకసారి అదే కాదు అని చెప్పడమే నా ప్రూఫ్. అది కూడా నేను పబ్లిక్ డొమైన్ నుంచి తీసింది. జాగ్రత్తగా వెతుకుతుంటే రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసు అయినప్పుడు కార్తీక్ అనే ఒక అతను రాజ్ తరుణ్ని బ్లాక్మెయిల్ చేసి 2 లక్షలు అడిగాడని చెప్పి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ కాదు, రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర గారిని అడిగారని చెప్తే అది ఈయనకి ఎంతో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే నేను ఈ వీడియోని బయటికి రిలీజ్ అని ఏదో అంటున్నట్టు ఆయన. అది తెలుసుకుని అంటే ఈవిడ రాజ్ తరుణ్కి మీద ప్రేమ లేదని నేను అన్నాను. ఈవిడికి ప్రేమ ఉన్నా ఈవిడ పెట్టుకునే అక్రమ సంబంధాలు ఈవిడ పెట్టుకుంటుంది, ఈవిడ పెట్టే భయంకరమైన టార్చర్ రాజ్ తరుణ్ పెడుతుంది. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు, కానీ కుక్కలాగా పడి ఉండాలి నువ్వు నాకు. సరే, అది తెలిసిన ఆవిడ ఆ సైకోటిక్ దీంతో వెళ్ళిపోయింది. ఎవడైతే వాడు ఫోన్ చేశాడో వాడు అడ్రస్ అనుకొని అక్కడికి వెళ్ళిపోయింది. డబ్బులు ఇస్తారు వస్తున్నారంటే ఈవిడ వెళ్ళి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి అక్కడన్నీ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, మీరు ఇప్పటికీ కావాలని చెక్ చేసుకోవచ్చు. రేట్ కూడా దొరుకుతుంది మీకు. మీడియా వాళ్ళకి దమ్ముంటే ఆ కార్తీక్ TV9లో ఆ ఇంటర్వ్యూ కూడా వచ్చింది, పట్టుకోండి, ఆయన ఇంటర్వ్యూ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఆవిడ వచ్చి పచ్చి బూతులు అంటే అక్కడి నుంచి సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఎవడన్నా ఆపితే చించుకొని నేను రేప్ చేసామని చెప్తాను, అది చేస్తాను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి లోపలికి వచ్చిన తర్వాత ఆయన పిలిచి డాష్ 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 పచ్చి బూతులు తిట్టి. ఎవడు ఫ్రస్ట్రేట్ అండి? ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయింది వాడు ఏమన్నా అన్నాడా? ఎప్పుడు ఏమన్నక్కర్లా. సరే వాడు తప్పు ఉంది. ఆఖరికి ఏ రేంజ్ అంటే మీ పిల్లల్ని కూడా చంపేస్తా, నీ నుంచి పిల్లలు వస్తారు వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, ఏమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించింది. ఆ వీడియో అవి ఉన్నాయి మీకు. ఎవరు అతను చెప్పిన విషయాలు పబ్లిక్ ఫోరంలోనే అన్నీ ఉన్నాయి. ఆవిడ ఏంటంటే మీరు వినిపిస్తారని ఎప్పుడే వినిపిస్తాను మీకు. ఓకే. సో నేను ఎందుకు నేను మీకు ఇది ఇన్సిడెంట్ గుర్తు చేస్తున్నానంటే ఈవిడ ఆ రోజు మాత్రమే ఫ్రస్ట్రేట్ అయ్యి అవ్వడం కాదు, ఈవిడ బిహేవియరే అది. నరమానవుడు అనేవాడు ఎవడు కూడా ఇటువంటి గయ్యాళి బూతులు, గయ్యాళితో కూడా ఉండొచ్చు, ఇటువంటి భయంకరమైన ఫిల్దీ లాంగ్వేజ్ అనమాట. ఎవడు సహించలేము మనం, కొట్టి చంపేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది ఏ మగాడికైనా కూడా. తల్లిని తిడితే ఎంత నీచంగా తిడితే, అండ్ ఆవిడ కూడా కించపరుచుకుంటూ తిట్టుకుంటుంటుంది అనమాట. ఓకే. మరి ఎంతకాలం నుంచి వీటితో పడుకుంటున్నా నేను అనుకుంటున్నా, వాడి డాష్ తీసిన డాష్లో ఇంకా పచ్చిగా అనమాట. అంత పచ్చిగా మాట్లాడితే మూసుకొని పడి ఉండాలి నువ్వు. ఒక్క మాట నువ్వు ఎదురు చెప్పావంటే బయటికి వెళ్ళి అది. ఇది ఈయనకొక్కడికే కాదు ఈ సన్మానం జరిగింది. మస్తాన్ సాయికి కూడా పూర్వాశ్రమంలో జరిగింది, అంతకుముందు ఉన్నిత్ రెడ్డికి కూడా ఇదే పూర్వాశ్రమంలో జరిగింది. అందరితో ఇలాగే ఉంటుంది. ఏ రెడ్డి అన్నారు? ఉన్నిత్ రెడ్డి. ఉన్నిత్ రెడ్డి. అతను ఎవరు? సో అదే. సో ఇది వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఈవిడ యాక్చువల్గా ఫస్ట్ ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. దాంట్లో రిమాండ్కి పంపించారు ఆవిడని. బెయిల్కి అప్లై చేసుకుంటే రాలా.
ఓకే. ఆవిడ దగ్గర మెత్ 5 గ్రాములు దొరికింది. అందులో 1 గ్రామ్ కన్జ్యూమ్ చేశారు, మిగతా 4 గ్రాములు సీజ్ చేశారు పోలీసు వాళ్ళు. 1 గ్రామ్ ఈవిడ ఫ్రెండ్ కన్జ్యూమ్ చేశారని చెప్పారు. సో 22B నార్కోటిక్స్ యాక్ట్ కింద బుక్ చేశారు. కన్ఫెషన్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను డ్రగ్ అబ్యూజ్ చేస్తాను మామూలుగా అప్పుడప్పుడు, నాకు ఈ ఉన్నిత్ రెడ్డి ఒక షార్ట్ ఫిల్మ్లో పరిచయము, తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాము, ఆయన నాకు అలవాటు చేశాడు, మేము ఇద్దరం అప్పటి నుంచి అప్పుడప్పుడు చేస్తుంటాము, నాతో పాటు ఈ ఫ్రెండ్ కూడా ఇందిరా ఉంది. అయితే తర్వాత ఈ ఉన్నిత్ రెడ్డి నేను ఈ దందాలో దిగాము. ఉన్నిత్ రెడ్డి సప్లయరు, నేను ఇక్కడ రిటైల్గా అమ్ముతాను. ఉన్నిత్ రెడ్డి గోవా నుంచి బెంగళూరు నుంచి 1500కి పట్టుకొస్తాడు, నేను ఇవి ఇక్కడ 6000కి అమ్ముతాను. ఓకే. ఈ స్టేట్మెంట్ ఆవిడ అందరి ముందు ఇచ్చింది. సాక్షులు అందరూ ఉన్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అంతా ఉంది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రకరకాల కథలు చెప్తాను, నన్ను బలవంతంగా రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు, వాళ్ళు ఫ్రేమ్ చేశారని చెప్పి. సో దీని అర్థం కూడా ఏంటి అంటే, రాజ్ తరుణ్ లేకపోతే మాల్వి మల్హోత్రా నేను ఇరికిచ్చారంటే దాని అర్థం ఏంటంటే, రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఈ నార్సింగ్ పోలీసులకు లంచాలు ఇచ్చారా అంటే, ఆ పోలీసుల మీదే కదా నువ్వు నిందేసేది. ఆ పోలీసులు లంచాలు తినాలో లేదా, ఇప్పుడు ఆ నార్సింగ్ కేసులోనే నార్సింగ్ స్టేషన్లోనే పెట్టారు, మీరే ఎంక్వైరీ చేసుకొని చెప్పండి. అంటే ఆవిడ పెట్టింది పోలీస్ మీద కూడా ఆ కేసు ఇండైరెక్ట్గా. ఓకే. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా, ఎంక్వైరీ చేయండి సార్ ఇంటర్నల్గా. మీరు ఎవరు ఎస్ఓటీ వాళ్ళు ఎవరెవరు ఎంత రాజ్ తరుణ్ దగ్గర తిన్నారు, ఎంత మాల్వి మల్హోత్రా దగ్గర తిన్నారు, తిని ఈవిని ఎందుకు ఇంత అమాయకురాలను ఇరికిచ్చారు అనేది కనిపెట్టండి. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు కదా మీకు మీరే, సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. అంతే కదా. ఇప్పుడు మరి పోలీసులు చేసిన తప్పు అయినా ఉండాలి, అప్పుడు జరిగింది, మరి ఫ్రేమ్ చేసింది ఇప్పుడు చెప్తుంది కదా ఏమే, అంత క్లియర్గా ఉంది. అంత ఈజీ కాదు కదా సార్. ఇప్పుడు ఒక కోర్టు 3 సార్లు బెయిల్ నిరాకరించింది ఆవిడకి, అంత స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఈజీ కాదు. అందులోనే ఒక అమ్మాయికి కొంచెం సానుభూతి కోణంలో పాపం అని చెప్పి ఇచ్చేద్దాం అనుకుంటారేమో, కానీ బెయిల్ రిజెక్ట్ ఏంటంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎవిడెన్స్లో అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇది బయట విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఆవిడ తప్పించుకోనే లేదు, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఓకే. అంటే స్టిల్ ఉండయి. ఆవిడ బయటకు వచ్చి ఏం చెప్తోంది, నేను 45 రోజులు నా పనిష్మెంట్ తీసేసుకున్నాను, నాకు బుద్ధి వచ్చేసింది, నేను ఇప్పుడు మామూలుగానే నేను పనిష్మెంట్ ఇప్పుడు రాస్తాను కూడా ఇలాగే జైలుకి వెళ్తే అతను కూడా బుద్ధి వస్తుంది, రేపు నాతో ఉంటాడు. నువ్వు తీసుకుంది పనిష్మెంట్ కాదమ్మా, నువ్వు రిమాండ్లో ఉన్నావు, 45 రోజులు జైల్లో ఉన్నావు అంటే నీ శిక్ష కాదు, అది రిమాండ్. అది అసలు శిక్ష జడ్జి గారు వేస్తారు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం 1 గ్రామ్ కన్నా ఎక్కువ ఉంటే నాట్ ఏ స్మాల్ థింగ్. 1 గ్రామ్ కన్నా తక్కువ ఉంటే మేబీ 1 సంవత్సరం లోపల పోవచ్చు, జరిమానాలు పోవచ్చేమో, కానీ 5 గ్రాములు ఉంటే యువర్ పెడ్లర్. సో అలా ఈవిడ ఇంకో ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఎందుకంటే ఆ కాల్ రికార్డ్ మీరు వింటే చింటూ అనే పేరు కూడా వచ్చింది కదా. ఎస్, ఆ చింటూ ఎవడా అని ఎవరు ఆలోచించలే, ఊరికే వింటున్నాం అంతా. తర్వాత బన్నీనో కూడా ఉంది, అది కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నాను ఎవడోటిని. ఆ చింటూ అనేవాడు ఎవరని చెప్పి చూస్తున్నప్పుడు అది ఒక పక్కన మెదులుతోంది, ఇంకో పక్కనేమో ఈ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇవి చేసిందంటే, నేను షార్ట్ ఫిల్మ్ చేశానని చెప్పింది కదా, సరే చూద్దాం ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటని చెప్పి తీసా. ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే సరే కనబడింది, ఈవిడ కనబడింది, ఈవిడ పక్కన ఒక హీరో కనబడ్డాడు. సరే వీడైనా వాడు ఉన్నిత్ రెడ్డి అని చెప్పి అనుకుంటే, అక్కడ ఉన్నిత్ రెడ్డి అని పేరే కనబడలా, ఈవిడ పేరేమో అన్విక అని వేసుకుంది. ఆయన పేరు చూస్తే ఇదిగో అదే రిపోర్ట్ తెప్పించాను, మీకు కావాలని మీరు చూసుకోండి, చాలా క్లియర్ కట్గా. సో పిఎస్లో అది ఏంటి అని చెప్పి మనం అందరం అక్కడ ఆగిపోతున్నాం. ఆ అమ్మాయి కోణంలో అమ్మాయి సానుభూతి, నేను ప్రతిదాన్ని చూడడానికి పరిశీలించా, ఏంటి ఆ ఫిల్మ్ అని అడిగినప్పుడు అది చూసినప్పుడు ఆ కింద క్రెడిట్స్ చూసా, అక్కడ కూడా పేరు దొరకలా, ఉన్నిత్ రెడ్డి అని కాదా, పాపం అబ్బాయి ఉన్నిత్ రెడ్డి కాదేమనుకున్నా. కానీ తర్వాత ఈ కాల్ విన్నప్పుడు చింటూ అని వినబడింది కదా, ఆ హీరో పేరు చింటూ అని ఉంది. ఓ వీడేనా అని చెప్పి ఆ ఫోటో తీసి దాన్ని పీపుల్ సెర్చ్, నాకు కొన్ని టూల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే ఎస్ హీఈస్ ఉన్నిత్ రెడ్డి. యాక్చువల్లీ హీఈస్ అబ్స్కాండింగ్. అంటే ఇప్పుడు సంగతి తెలియదు నాకు. అప్పట్లో వాళ్ళు ఈవిడిని పట్టుకున్నప్పుడు ఆయన ఉన్నిత్ రెడ్డి పారిపోయాడు, ఇంకో అమ్మాయి కూడా పారిపోయింది, ఈవిడ మాత్రం దొరికేసింది. పోలీసులు ఎతుకుతున్నారా లేకపోతే దొరకలేదా, దొరకపోతే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఐ కెన్ హెల్ప్ దెమ్ విత్ ద ఫోటో, ఐ హ్యావ్ దెమ్. సో అది మీరు దొరికేసి ఉంటే వెల్ అండ్ గుడ్, దొరకపోతే ఇది పరిస్థితి. అండ్ సో డ్రగ్స్ ఫస్ట్ నుంచి చేస్తోంది, దానికి కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. రేపు ఆవిడ జైలుకి పోవాలి, 10 ఏళ్ళు లేకపోతే ఎంత జైలు శిక్ష పడుతుందో మనకి తెలియదు. ఇప్పుడు అదొకటే ఇన్నాళ్ళు కేసు అనుకున్నారు, కానీ రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ ముందుకు వచ్చి
మీడియా ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకో అబ్బాయితో మస్తాన్ సాయి అనే పేరు పెట్టాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్తుంది. నేను జస్ట్ ఫ్రెండ్ అయినండి. కొన్నాళ్ళు ఉన్నమాట, ఇప్పుడు 2017 దగ్గర ఉన్నమాట వస్తుండే అంటే. మగాడు చెప్తే ఎవ్వరు నమ్మరండి, ఆడపిల్ల కాస్త ఏడుస్తారు. కానీ రాజ్ తరుణ్ చెప్పింది అక్షర సత్యం. ఒట్టేసి చెప్తున్నాను నేను ఇవాళ, అక్షరాల నిజం. పాపం అమాయకుడు. ఎంత అక్షర సత్యం అంటే మీకు ప్రతిదీ ప్రూవ్ చేస్తాను నేను, ప్రతిదీ. సో అన్నాళ్ళు కూడా అప్పటిదాకా ఉన్న రిలేషన్లో కూడా మేము కలిసి ఉన్నాం అంటున్నాడు కదా, ఆ ఉన్నది ప్రతిరోజు నరకమే అనుభవించాడు. ఎలా దీన్ని వదిలించుకోవాలి, ఏ నరమానం ఉండేది సార్, మీరైనా నేనైనా సరే అలాంటి వాళ్ళతో 2 రోజులు ఉంటే 3 రోజులు ఎలా వదిలించుకోవాలి, అది వదలదు. నేను బయటికి వెళ్ళి రచ్చ చేస్తాను, భయపడుతుంది సరే మనం ఏదో ఒక రకంగా ఉందాం దీంతో అని అలా భయపడి ఉండేవాడు. సో తర్వాత మెల్లగా ఈ ఉన్నిత్ రెడ్డితో పరిచయం, షార్ట్ ఫిల్మ్ తీయడము, అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము, అతను కూడా ఏమో దీన్ని మనం భరించలేమని చెప్పి మెల్లగా అతను మస్తాన్ సాయికి ఇంట్రడ్యూస్ చేశాడు. వదిలించుకోవడం డైరెక్ట్గా వదిలించుకోలేకపోతే వేరే వాడు అంటే వీడి తగులుకుంది కదా మనల్ని వదిలేసింది కదా అనుకునే ఏది ఉంటుంది అనమాట. సో మస్తాన్ సాయి తనతో కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఆవిడ రాసిన కంప్లైంట్ ఉంది, నేను ఊరికే ఫేక్ అట్లా, ఇది అందరికీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో క్లియర్ కట్గా అన్ని ఎఫ్ఐఆర్తో సహా ఉన్నాయి. తిరిగిన తర్వాత ఈ సైకోయిజం ఉంటుంది కదా, ఉన్నిత్ రెడ్డి ఎందుకైతే, లేకపోతే నేను చెప్పాను కదా ఈ టైప్ బిహేవియర్, ఎవడైనా సరే మగాడు రాత్రి అయితే ఫుల్ తాగాలి, దాంతో ఒక దుబ్బులు తొబ్బించుకోవాలి, లేకపోతే బయటికి వెళ్ళి రచ్చ చేస్తుంది. సో అలా ఉన్నిత్ రెడ్డికి కూడా అదే సీన్ జరిగింది. ఒకసారి వాళ్ళ చెల్లెలు పెళ్ళికని గుంటూరు వెళ్ళి లాడ్జి తీసుకొని రోజు లాడ్జిలో తాగడాలు, డ్రగ్గులు. ఎవరి చెల్లి పెళ్ళికి? ఈ చెల్లెల పెళ్ళికి గుంటూరు పిలిస్తే అక్కడికి వెళ్ళింది, లాడ్జి తీసుకున్నారు. 2 10 రోజులు అక్కడ ఉన్నారు. రోజు ఇదే చూసాడు. ఆన్ సమ్ ఫైన్ డే ఇంకా భరించలేని ఇది వచ్చేసింది, ఇంకా తిరగబడరా స్వామి అంతే, గట్టిగా తిరగబడ్డాడు, కొట్టినట్టున్నాడు గట్టిగా. ఈవిడ కొట్టింది, ఎదురు కొట్టుకున్నాడు. ఇంకా మగాడు కొట్టేటప్పుడు కొంచెం గట్టిగా దెబ్బలు తగులుతాయి కదా, ఇంకా ఆఫ్కోర్స్ ఆవిడ ఏం చేసింది, నన్ను కొడతావని ఎంత చూస్తానని చెప్పి ఏమిటి ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు చేసుకొని 10వ రోజు కొట్టాడని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీద రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టింది. మస్తాన్ సాయి మీద గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. సో ఈ విషయం ఓన్లీ రాజధాని ఏం చెప్పాడంటే పాపం ఇవేమీ చెప్పకుండా ఆ అమ్మాయికి మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉందండి, అతను నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి కేసు పెట్టిందని చెప్పాడు. బట్ గుంటూరులో ఇంత జరిగిందని రాజధాని కూడా చెప్పలేదు. ఇది నేను మొత్తం ఎంక్వైరీ చేసి ఇట్లా ఆ రాజధాని చెప్పిన మాటతోటి నేను అప్పటి నుంచి ఎతకడం మొదలెట్టా. గుంటూరులో ఎన్ని పిఎస్లు ఉన్నాయి సార్ అన్నీ ఎతికి ఫైనల్గా పట్టాపురం అని తెలుసుకుని, ఆ పట్టాపురంలో అక్కడ ఉంది సార్ పట్టాభిపురం అక్కడ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ కేసు దీన్ని కూడా షిఫ్ట్ చేశారు, ఆ పేరు నాకు టక్కుమని గుర్తురాట్లేదు. బట్ సో షీ ఈజ్ ఎ రిపీట్ అఫెండర్ అనమాట. మీన్ ఒక సైకోయిజం ఏంటంటే ఎంత పెద్ద మగాడిని కాళ్ళ మీద కూర్చోబెట్టి వాడిని ఎంత కుక్క దుబ్బులు దొబ్బితే అంత రకమైన పైశాచిక ఆనందం పొందుతుంది అనమాట ఆవిడ. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద మగాడివి, పెద్ద హీరోవి, నీ ముందు నేను వేరే వాడితో ఉంటా, ఏం బీక్తావు, ఓకే మూసుకొని చూస్తుండు, ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ కాగితాలు ఏంటవి? ఇది ఇప్పుడు ఒకటి డ్రగ్స్ కేసుకి సంబంధించిన పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఆవిడ మనకు ఒక క్లూ దొరికింది. ఏంటంటే చింటూ ఈజ్ నన్ అదర్ దెన్ ఉన్నిత్ రెడ్డి హూ ఈజ్ A1, ఈవిడ A2. అది తర్వాత ఈ ఆవిడ డ్రగ్స్ భాగవతం ఫస్ట్ మనకి దొరుకుతుంది, 1500కి తెచ్చి 6000కి ఇక్కడ మనం అది ఇదని. సో ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆవిడకి కాంపన్సేషన్ ఏదో ఒకటి ఇప్పించండి సార్ అని చెప్పి కొంతమంది పోరాడుతున్నారు. ఇప్పుడు మన కొంతమంది లాయర్లు వీళ్ళు వచ్చి బయటకు మాట్లాడుకుందాం, ఏదో ఒకటి సెటిల్ చేసుకుందాం అంటారు. సెటిల్ చేసుకోవడం అంటే డబ్బులే కదా ఫైనల్గా. ఇప్పుడు ఈ డబ్బులు కనుక ఆవిడ చేతికి వెళ్ళాయంటే ఎన్ని వేల ప్యాకెట్లు డ్రగ్గులు మన హైదరాబాద్లోకి వస్తాయి. 5 కోట్లు ఇస్తే 5 కోట్లకి ఎన్ని వస్తాయి సార్? 1500కి ఒకటి తెచ్చేవాళ్ళు 5 కోట్లకి ఎన్ని చేస్తారు? ఇంకా ఆవిడ నిర్దోషణ ఏం బయటికి రాలా, ఆవిడ ముద్ర ఉంది కదా డ్రగ్ అడిక్షన్, ఇంకా కేసు నడుస్తూనే ఉంది. రేపు వెళ్ళాలి. అండ్ ఒక కేసు ఫస్ట్ వరలక్ష్మి 10 నెలల క్రితం, ఇది 2వ కేసు, డ్రగ్ కేసు, రిపీట్ అఫెండర్ నువ్వు. ఇవన్నీ దాచిపెట్టి మీడియా ముందుకు వచ్చి శుద్ధపూసలాగా నాకు అన్యాయం జరిగిపోతుందంటే మీడియా వాళ్ళని కొంచెం చెక్ చేయాలి కదా. అమ్మాయి అలాంటిది ఏమీ లేకుండా తీసుకొచ్చి కనకప సింహాసనం పైన సునకాన్ని కూర్చుండబెట్టినట్టు అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించి ఆడకూతురికి అన్యాయం అయిపోయింది. సార్ ఆవిడతో తిరిగిన వాళ్ళు ఎవరితో అయినా మీరు మాట్లాడండి, ఆడకూతురు అనే లక్షణం ఎక్కడా కూడా, అంటే సభ్య సమాజం సిగ్గుపడే రేంజ్లో రాళ్లతో కొట్టి చంపేద్దాం అనిపిస్తుంది సార్ ఆ బిహేవియర్ వింటే. వాళ్ళ అత్తమామలతో కానీ ఆవిడ బిహేవ్ చేసిన తీరు తరివేసింది.
ఇంత సార్ మీకు కళ్ళ ముందు ఇంత రౌడీజం కనబడుతుంటే లైక్ అంటే ఏంటంటే నేను ఆడదాన్ని ఏమన్నా చేస్తే నేను రోడ్డుకి ఇస్తా లైక్ ఒక్కటి కానీ వదిలిపెట్టి అంటే ఆమె మాల్వి మల్హోత్రా తోటి ఆమెతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. తను ఒక 15 కుక్కలు తను పెంచుతున్నాడు, వాటి పోషణ బాధ్యత కూడా నేనే చూసుకోవాల్సి వస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పింది కదా ఆమె. సార్ మనం నమ్మడానికైనా ఉండాలి సార్. మాల్వి మల్హోత్రా రాజతరుణ్ ఎందుకు చేసుకుంటారు సార్? ఆవిడ ఆస్తి ఈయనకన్నా చాలా ఎక్కువ. రాజతరుణ్కి 10 కోట్ల ఆస్తి అంతే. అది కూడా అందులో పాపం ఒక ఇల్లు ఒకటి, అది కూడా ఇది ఆక్రమించేసింది ఇప్పుడు. ఇంకేదో ఉంటే అది చిల్లర 5 కోట్లు ఉంటుంది. ఆస్తి పక్కన పెట్టండి, ఈయన పెద్ద హీరో ఏమి కాదు కదా, ఏదో యావరేజ్గా ఉంది. ఇప్పుడే కెరీర్ కొంచెం బెటర్లో అవుతుంది. అండ్ ఆవిడ క్లియర్గా మీడియా ముందు చెప్పింది, నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది. ఇప్పుడు అంత చెప్పిన ఆవిడ మళ్ళీ సిగ్గు లేకుండా పెళ్లి చేసుకొని ముందుకు వస్తే మీడియా వాళ్ళు నిలదీరా? ఆ మాత్రం కామన్ సెన్స్ అయినా ఉంటుంది కదా ఎవరికైనా. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఈ సైకాలజీ ఆలోచించండి. ఇప్పుడు మన తెలుగు హీరోస్ మిడిల్ క్లాస్ హీరోస్ ఎవరన్నా కూడా ఆయన ఎట్లాంటి వాడైనా కూడా ఆయన పెళ్ళా మాత్రం ఇంటి పట్టు ఉండే వాళ్ళని చూసుకుంటున్నారు కదా. మన పెద్ద హీరోల దగ్గర నుంచి తీసుకోండి, ఎన్టీఆర్ అయినా రామ్ చరణ్ అయినా ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు 2 ఎక్సెప్షన్లు తప్ప జనరల్ సైకాలజీ ఏంటి, ఇంటి పట్టున ఉండే భార్య కోసమే చూసుకుంటారు. ఎల్స్ అట్లీస్ట్ మూవీ నేపథ్యం లేని వాళ్ళనే చూసుకుంటారు. ఎందుకంటే రేపు వేరే వాళ్ళతో ఏదో కిస్సింగ్ సీన్లు అలాంటివి యాక్ట్ చేసినప్పుడు అందరూ అంత ఈజీగా తీసుకోలేరు జనరల్లీ. అంటే ఇక్కడ సమానత్వం ఆ ఇష్యూ వేరే. బట్ మీరు గమనిస్తే సైకాలజీ 90% ఆఫ్ ద హీరోస్, కొంతమంది 10% ఆఫ్ ద హీరోస్ లేదు ఆవిడ స్టారు నేను స్టార్ ఇద్దరం పెళ్లి చేసుకుని అలాంటివి నిలబడిన కూడా లేవు, వాళ్ళు విడాకులు తీసుకుని పొట్లాడుకున్న సుంచి చూడడం మనం చూసాం. ఇట్స్ ఎ కామన్ సెన్స్. రాజ్ తరుణ్ మల్హోత్రాని చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఆయన చేసుకుంటే ఒక పద్ధతైన ఇంట్లో ఉండే అమ్మాయినో లేకపోతే మూవీ నేపథ్యం లేని అమ్మాయినో, ఓ బిజినెస్ అయినా లేకపోతే జాబ్ చేసే మనం చెప్పలేం కదా. అది అతని ఇష్టం, ఎవరిని చేసుకోవాలి ఏంటి అనేది మనం చెప్పలేం కాబట్టి కాదు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను మాట్లాడిన మాట సార్ అది. రాస్తాడు మీతో చెప్పాడా? ఓకే. ఇప్పుడు సరదాగా జోకులు కూడా వేసుకున్నాం మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు. నేను ఏంటి పెళ్లి సంగతి ఏంటి, డ్రీమ్ బాయ్ అయిపోయేది ఇది అంటే 27కి చేసుకుంటాను ఎప్పుడు చాలా అడుగుతాను. 27 అప్పటి నుంచి అనేవాడు 27 అని. అంటే అతనికి ఏజ్ 27 లేకపోతే 2027? 27 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటానని. అంటే నువ్వు ఏ ఏజ్లో అయినా పెళ్లి చేసుకో, 27కి మాత్రం పెళ్లి చేసుకోకు, బుక్ అయిపోతావు అన్న. ఎందుకంటే 27 అంటే హిందీలో సత్తాయిసి నేను ఫుల్గా సత్తాయిస్తారన్న. నేను నోటితో ఏ మాటలను పాప నిజంగానే సతాయింపులకు గురవుతున్నాడు ఆయన. సో అలా సరదాగా ఉండేది మాకు. వీ హ్యావ్ సమ్ ఇది అనమాట. తనకి ఇలాంటి అమ్మాయిని మూవీలో ఉండే వాళ్ళని ఖచ్చితంగా చేసుకోడు. ఐ నో ఫర్ దట్ షూడ్. అది నాకు తెలుసు అండ్ అందరికీ తెలుసు. అండ్ ఇంపాసిబుల్ సార్. మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్. ఆవిడతో రిలేషన్లో ఉన్నమాట కూడా పచ్చి అబద్ధం. ఓకే, పచ్చి అబద్ధం. ఊరికి ఏంటంటే ఈ డ్రగ్స్ కేసు నుంచి ఆవిడ తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ ఒకవేళ కనుక అంటే మీరు జస్ట్ ఫర్ ఇమాజిన్ ఇది ఇంటర్నల్ కేవలం మాల్వి మల్హోత్రా అనే ఇప్పుడైతే చెప్పింది, గతంలో ఒకరిద్దరు పేర్లు కూడా చెప్పింది కదా, వాళ్ళతో కూడా ఉండేవి ఎఫ్ఐఆర్లు ఉండేవి. రాగానే జరిగే సన్మానం అదే ఈయనకి. అంతేకాదు ఈయన ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు డైరెక్ట్ ఫోన్ నెంబర్లు ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఎవడు ఫ్రెండ్ అనేవాడు ఈయనకు ఉండకూడదు ఈమెకి తెలియకుండా. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తుంది, ప్రతి ఒక్కరి ఇదే నేనైతే వాడుకున్నాడు వాడు ఎట్లా చేశాడు కదా చెప్పు అబద్ధాలు చెప్పకు వీడి అంటే వీడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు. ఈయన గురించి మాల్వికి కూడా ఇదే టైప్లో చెప్తూ ఉంటుంది. మాల్వికే కదా సార్, ఈయన సినిమాలో నటించిన ప్రతి హీరోయిన్తోనూ ఇదే బిహేవియర్ అనమాట. పచ్చిగా వాళ్ళని తిట్టడము లేకపోతే ఈయన గురించి పచ్చిగా తిట్టడం. కొంతమంది తిరగబడతారు కదా, తిరగబడినప్పుడు మాల్వి నీకు ఏంటి ప్రాబ్లము, నేను ఏమన్నా ఉన్నానా, నువ్వు ఉంటే ఉండు పోతే పో, నాకేంటి మీ ఇద్దరి మధ్యలో అంది ఆవిడ క్లియర్గా. ఆవిడ ఏమన్నా నీ రాస్తారు నేను పీక్కుంటాను, నీ రాస్తారు ఉంటాను ఎక్కడైనా చెప్పిందా? అదే నువ్వు చెప్తుంది ఎక్కడ క్లియర్గా. ఎందుకు నా పేరెందుకు లాగుతారని కూడా చెప్పింది ఆమె. మీ ఇద్దరి మధ్యలో నా పేరెందుకు లాగుతారని కూడా చెప్పింది ఆమె. కామన్ అంటే సార్ మీడియాకి ఒక ఇది కావాలి, రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ అనేసుకోవడం. అంటే పోలీసులు రాజ్ తరుణ్కి నోటీసులు పంపించారంటే వాళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా ఆమె ఏవైతే ఆరోపణలు చేసిందో. సో BNSS 45 సెక్షన్ కింద వాళ్ళు నోటీసులు ఇచ్చారు కదా, అందులో 493 అనేది ఒకటి పెట్టారు. అంటే వంచి మోసం వంచి తనతో గడిపి 2 సార్లు అబార్షన్ చేయించి వంచనకు గురైంది పోలీసులు సార్. ఫ్యాక్ట్స్ అన్ని దాచిపెట్టి ఇంతకుముందు ఆవిడ మీద ఉన్న కేసులు డ్రగ్స్ కేసులు సార్. అంటే ఇప్పుడు ఈ విచారణలో వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా ఉన్నాయి అంటారా? అదే కదా సార్ విచిత్రం. అంటే డ్రగ్స్ కేసుకి దీనికి సంబంధం లేదు.
పక్కన పెట్టి అవును, అది వేరే, అది వేరే. డ్రగ్స్లో నువ్వు ముద్దాయి అది. కానీ ఒకటి మాత్రం ఫర్ షూర్, డ్రగ్స్ బిహేవియర్ మనం రూల్ అవుట్ చేయలేం, ఎందుకంటే నీ నేపథ్యమే అది. కాబట్టి నువ్వు డ్రగ్స్ తీసుకొని వీడిని కొట్టచ్చు, తిట్టచ్చు, చేయొచ్చు, సరే అది ఇప్పుడు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో. కానీ రాజుతో నన్ను కొట్టేశాడు, తిట్టేశాడు అని ఇవి ఏమైతే చెప్తుందో, అందులో సగం ఫోటోలు అక్కడ గుంటూరులో మస్తాన్ సాయితో జరిగిన గొడవలో ఆవిడికి తగిలిన ఇవన్నీ ఫోటోలు తీసుకొని సబ్మిట్ చేసినవి, అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన ఫోటోలు. మీరు ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకుంటే దాంతోపాటు రిమాండ్ రిపోర్ట్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఈ సాక్ష్యాలు పెడతారు. ఆ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ వీడిని కొట్టాడని చెప్తుంది. అంటే ఒకటే ఫోటో, రేపు మీరు కొట్టారు నేను కొట్టారని కూడా చెప్పచ్చు, ఆ ఫోటో మాత్రం కనబడుతుంది. ఈమెకి సంబంధించిన ఫోటో మాత్రమే కనిపిస్తుంది. సో అది యాక్చువల్ ఇక్కడది కాదంటారు. అది అసలు రాజ్ తరుణ్ చెయ్యెత్తే మనిషే కాదు సార్, ఏ రోజు కూడా. మీరు అది నేను చెప్పడం కాదు, ఆ అమ్మాయి వాయిస్లో ఆ అమ్మాయి అనమాట, ఏ రోజు రాజ్ తరుణ్ ఆమె చెయ్యట్లేదు. ఆ రోజు ఆ రికార్డు మాత్రం సమర్థించుకోవడానికి, ఆ రికార్డు వచ్చిన రోజు నా తలపాలు కొట్టాడని చెప్తుంది. ఓకే, అది. సో అది కూడా జరగలేదు, కానీ తప్పించుకోవడం కోసం. దానికి ఆవిడ దగ్గర ప్రూఫ్ ఏం లేదు, ఊరికే ఏదో ఒక మాట అనమాట, నన్ను ప్రవోక్ చేశాడు, నన్ను ఇది చేశాడు. అప్పుడు ప్రవోక్ చేస్తే ప్రవోక్ అయ్యే మనిషి కాదు కదా, అట్లాంటి మనిషిని నేను మీకు ముందుగానే ప్రూవ్ చేశాను. ఇంకా నాలుగైదు ఉన్నాయి నాకు ప్రూవ్ చేయడానికి. అసలు మీరు ఎందుకు వీళ్ళ కేసు గురించి ఇంత ఇంట్రెస్ట్ చూపించి ఇదంతా కూడా ఎందుకు ఈ పరిశీలన అంతా చేయటం ఇదంతా కూడా? మా మెంటాలిటీ అది సార్. యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా కళ్ళ ముందు కనబడుతుంది, అరే కళ్ళ ముందు కనబడుతుంది ఎందుకు చూడట్లేదురా నువ్వు, ఒరే యాంకర్ ఇది అడగరా నువ్వు, ఇది అడగరా నువ్వు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అడగరు, కింద కామెంట్లు పెడుతుంటారు. సరే ఆయన దీంట్లో ఉన్నాడు చదవడు, తర్వాత అయినా చూసుకుంటారు కదా, కామెంట్లు చదువుకొని అవును కదా మనం ఇది అడగాలి కదా అనుకోవాలి కదా. ఎవరు అడగట్లేదు ఏంట్రా ఇదని చెప్పి నేను అంటే ఎవరు ఏమి అడగాలని చెప్పి మీరు అనుకున్నారు? నేనా ఇంటర్వ్యూ పెట్టారు, ఈవిడ మాట్లాడుతుంది, నాకు మస్తాన్ సాయికి రాజ్ తరుణ్ ప్రధానంగా మీ పేరు ప్రస్తావించాడు కదండి, మీ పేరు యాక్చువల్గా మల్హోత్రా అంటున్నారు మీరు, అది కాదు, మీకు మస్తాన్ సాయికి ఏదో అఫైర్ ఉందని రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నట్టు కదా అని మీడియా ఆయన అడగడం. నాకు మస్తాన్ సాయికి ఏంటండి, మస్తాన్ సాయి నేను మంచి ఫ్రెండ్స్ అండి, మీరు ఎట్లా అనుకుంటే ఎట్లా అంటే మస్తాన్ సాయికి ఫోన్ చేయండి అంటే సరే అండి అని చెప్పి మస్తాన్ సాయికి ఫోన్ చేస్తే, ఏంటి మస్తాన్ సాయి మనకేమైనా ఉందా అంటే, చిచి మనకేమో మన మంచి ఫ్రెండ్స్ కదా అంటే, మా మధ్య ఏదో చిన్న గొడవ ఉందండి, అదేదో చిన్న కేసు అంటే ఏంటంటే రేపు అండ్ అటెంప్ట్ మర్డర్, చాలా చిన్న కేసులు సార్, చాలా చిన్న కేసులు కదా అవి. ఇప్పుడు జేబు దొంగతనం అంటే చాలా అది ఉరిదీసే కేసు, డ్రగ్స్ ఇవన్నీ చాలా చిన్న కేసులు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కేసు అదనమాట, చిన్న కేసులు అంటే అని చెప్తే ఈ యాంకర్ ఓకే అంటే అది ఏంటి అని ప్రూవ్ చేయాలి అక్కడ, అదొకటి. ఇలా ఒకటే కాదు, ఇలా వచ్చినప్పుడు ఎలా ఇంకా కేసు ఉందా అయితే ఏంటి అని నేను అక్కడి నుంచి ఎత్తడం మొదలెట్టా. సో మధ్యలో ఎక్కడో గుంటూరు అన్నారు, ఓహో గుంటూరా, ఓకే గుంటూరులో ఏపీఎస్ తెలియలే, చాలా రోజులు దానికోసం తిరిగా, మొత్తం దొరికింది. సో అలా ఐ కుడ్ గెట్ ద డీటెయిల్స్. బట్ ఇది ఏంటంటే అవుట్రైట్ సైకో, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, దీంతోపాటు డ్రగ్స్, ఇంకా మీకు తెలిసినవి ఇప్పుడు దాకా ఉన్న ఇవే మస్తాన్ సాయి కేసు అండ్ డ్రగ్స్ కేసు ఇవే అనుకుంటున్నారు. ఇది కాకుండా అన్నిటికంటే దారుణమైన ప్రూఫ్ సార్ ఇది. అంటే ఇది ఒకటే చాలా అనుకోండి, దీంట్లో ఆవిడ క్లియర్గా ఈ ఎఫ్ఐఆర్లో నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అవసరం, కానీ ఇది చూడండి, ఇది ఏ ఛానల్లో మీకు చూపించలేదు, ఫస్ట్ టైం మీ ఛానల్ అనుకోండి. ఇది మీకు పంపించాను మీరు. ఓకే, గుంటూరులో న్యూస్, గుంటూరు డిస్ట్రిక్ట్ న్యూస్ ఇది. పెళ్లి చేసుకుంటానని పిలిచి యువతిపై అత్యాచారం. హైదరాబాద్కు చెందిన ఓ యువతి గుంటూరుకు చెందిన మస్తాన్కు పరిచయం అయింది. గత నెల 28న గుంటూరుకు వచ్చి హోటల్లో యువతి ఉన్నారు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా, చేసుకుందామని ఆ యువత అడిగితే మస్తాన్ నిరాకరించాడు. ఈ విషయంపై వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది. దీంతో మస్తాన్ ఆ యువతిని కొట్టి అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో సిబ్బంది వాళ్ళు వచ్చి ఆమెను రక్షించి బాధితులతో పోలీసులకి ఫిర్యాదు అందించారు. ఇది ఓకే, అప్పుడు జరిగినటువంటి ఇది న్యూస్. అది ఎప్పుడు సంవత్సరం ఏమైనా ఉందా దాంట్లో? 2023 మార్చి 31న ఇన్సిడెంట్ జరిగింది, ఇది ఏప్రిల్ 1న వచ్చిందనమాట. అంతా అయిపోయిన తర్వాత సార్ అంత దారుణానికి కేసులు పెట్టి ఇక్కడ ఆవిడ మన పెద్ద మీడియా ముందుకు వచ్చిన అతనికి నాకు ఏం లేదండి, అంత ఉత్తుత్తి తినేయండి అంటే, నువ్వు వాడి మీద పెట్టిన కేసు వాడికి తగిన అంటే నిజంగా జరిగింది అదే. వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది. ఇది ఆ కేసు అదే ఆమెకి సంబంధించింది అనేది ఎట్లా తెలిసింది మీకు? అది దాంట్లో పేర్లు ఏం లేవు కదా, ఓన్లీ మస్తాన్ పేరు మాత్రమే ఉంది కదా. మస్తాన్ అదే కదా, ఆ డేట్ దాని మీకు ఎఫ్ఐఆర్ ఉంది కదా క్లియర్గా, ఎఫ్ఐఆర్ అండ్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కదా. ఓకే, చాలా క్లియర్గా ఉంది కదా, మీకు ఇది చూసుకోండి. మీకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా చదువుతాను. మీకు ఇప్పుడు
కాబట్టి మీరు కంప్లీట్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, మీడియాలో అమ్మాయిల పేర్లు వేయరు. సో అందుకని ఇది మస్తాన్ పేరు వేశారు కాబట్టి ఇంకా ఇట్స్ సో దానికి క్లియర్గా అది ఇదే కేసు అనేది. సో ఈ దీంట్లో ఆవిడ క్లియర్గా రాసింది, నాకు మస్తాన్కి ఇతను పరిచయం చేశాడు, ఉన్నిత్ రెడ్డి పరిచయం చేశాడు, అంటే A1 డ్రగ్స్ ముద్దే పరిచయం చేసిన తర్వాత ఇద్దరం కలిసి 1 నెల రోజులు తిరిగాము. తర్వాత నేను అతని లవ్ని యాక్సెప్ట్ చేశాను, అతని లవ్ ప్రపోజ్ చేస్తే. ఇప్పుడు రాజ్ తనతో రిలేషన్లో ఉన్నానని మనకి చెప్తూ బొంకుతున్న అబద్ధాల్లో ఎట్లా ఒప్పుకుంటారు సార్ ఒకరితో లవ్లో ఉండి? సరే 4-5 ఒకటేసారి లవ్లో ఉండే అమ్మాయినే అనుకుందాం అప్పటికి, పోనీ. అయితే అప్పుడు ఏముంది, తర్వాత ఒప్పుకున్న తర్వాత మా ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికంటే ఇల్లు కోకాపేటలో ఇప్పుడు ఉంటున్న ఇల్లు. అదే సార్ నేను మీ కిందకి చెప్పాను, ఒక సైకో టైప్లో. అంటే రాజ్ తరుణ్ ఉండగానే అతని ముందు ఇతన్ని తెచ్చుకొని ఏం పీకుతావు నువ్వు అంటే, రాజ్ తరుణ్ ఎప్పుడూ వదిలేసుకున్నాడు. ఇట్లా ఏం పీకుతావని ఈవిడ అనుకుంటుంది, అమ్మ నన్ను వదిలిసిపోయిందిరా బాబు, ఇది దరిద్రం వదిలిపోయింది, వాడిని తగులుకుంది, రేపు వీడి కర్మ వీడు ఎట్ట పడతాడు అనుకునే సంతోషం లోపల ఉంటుంది ఎవరికైనా కూడా. ఆవిడ ఈగో సాటిస్ఫాక్షన్ అంటే, వీడి ముందు నేను వేరే వాడు తిరుగుతున్నా, వీడు నోరు మూసుకొని కక్కులు చేస్తున్నాడా, ఇది ఆవిడ సాటిస్ఫాక్షన్ అనమాట. సరే ఆవిడ సాటిస్ఫాక్షన్ ఆడుకున్నాను. బట్ బేసికలీ ఎవరైనా కూడా ఒక్కరోజు పరిచయం అయినారా దీన్ని ఎట్టా వదిలించుకోవాలని ఆలోచించే అంత దారుణమైన బిహేవియర్. సరే వదిలేండి. తర్వాత ఈవిడ మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు, మా ఇంటికి తీసుకొచ్చేవాడిని, అంటే ఇందాక చెప్పిన దానికి ఒక ప్రూఫ్, మా ఇంటికి తీసుకెళ్లేదాన్ని. తర్వాత 5 లెటర్స్ కూడా రాసింది, సేమ్ ఆ విల్లాని కూడా రాసింది, మళ్ళీ మీకు డౌట్ రాకుండా. ఓకే. తర్వాత అక్కడి నుంచి అప్పుడప్పుడు నేను మస్తాన్ సాయి హైదరాబాద్లోకి ఇల్లు ఉంది, అక్కడికి కూడా వెళ్ళేవాడిని. అక్కడ కూడా తనతో తిరిగాను. అండ్ అలా తిరుగుతున్న క్రమంలో ఒకసారి మస్తాన్ సాయి చెల్లెలు వివాహం ఉందని చెప్పి నాకు 22 మార్చి 2023లో రమ్మని చెప్పాడు. సరే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడి నుంచి ఒక 10 రోజులు అక్కడే ఆ లాడ్జ్లోనే ఉన్నాము. పెళ్ళి 22-23 అయిపోయి ఉంటుంది, కానీ 31వ తేదీ దాకా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా ఉండేవాళ్ళేమో ఆ రోజు ఆ గొడవ జరగకపోతే. సో అంటే ఆల్మోస్ట్ 10 రోజులు 9 రోజులు అంతా బాగానే ఉన్నారు. నవరాత్రులు గడిపిన తర్వాత 10వ రోజు ఆవిడకి మరి అంటే అప్పటిదాకా రోజు ఇదే జరుగుతుంటుంది, పాపం మనోడికి కూడా సన్మానం సేమ్. 10వ రోజు తిరగబడ్డాడు, గొడవైంది. సో అయితే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్, అంటే ఆ అమ్మాయి రాసిన వాటిలో మనం గమనించాల్సింది ఏంటంటే, మస్తాన్ సాయి ఇంటికి నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసింది మస్తాన్ సాయికి పెళ్ళయింది అని. అప్పుడు నేను మస్తాన్ సాయిని నిలదీశాను, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు మోసం చేసావని. నీకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పి నువ్వు రాజ్ తరుణ్ని ఇంట్రడ్యూస్ చేశానని న్యూస్ ఛానల్లో చెప్పావు. నీకు పెళ్ళయింది అని తెలిస్తే అతనికి పెళ్ళి అవడంలో తప్పేంటి? నీకు పెళ్ళి కాలేదు, నేను మోసం చేస్తున్నాడు అనేది కదా నువ్వు నిలదీసావు అతన్ని. దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రూఫ్ దట్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ టు, ఆర్ షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ దట్ షీ ఈజ్ మ్యారీడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చట్టం నమ్మిందా లేదా కాదు, ఈవిడంతటికి ఈవిడే నమ్మింది తనకి పెళ్ళి కాలేదు అని, అందుకనే అతన్ని నిలదీసింది. అతను మోసం చేశాడని ఫీల్ అవుతుంది అక్కడ. అదొకటే కాకుండా సరే ఇదైంది, తర్వాత కొట్టుకున్నారు, ఇదంతా అయింది. సో ఇది అయిపోయింది. అండ్ కామెడీ ఏంటంటే, ఇది తీసుకెళ్ళి పోలీసులకి చెప్తే, అదేంటమ్మా 9 రోజులు లాడ్జ్లో ఉండి 10 రోజులు రేప్ చేసి అంటే, పెడతావా కేసు పెట్టవా ఇలా అంటే, ఆడవాళ్ళు ఇంకా పెట్టాలి అవేవో ఉంటాయి కదా రూల్స్, ఇంకా ఆ రకంగా ఏదో పెట్టారు మొత్తానికి. అంటే కరెక్ట్ తమాషాగా గమనించండి సార్, యాదృచ్ఛికం విచిత్రము. కేసు అంటే 31వ తేదీ తర్వాత ఏప్రిల్ 1 పోలీసులతో ఏప్రిల్ ఫుల్ ఆడుకుంది ఆవిడ. ఓకే, అంతే కదా. ఇప్పుడు వచ్చి నాకు ఆయనకి ఏం లేదండి, మేమంతా బాగానే ఉన్నాం అంటే, నువ్వు పెట్టింది నేటి రేప్ కేసు మర్డర్ కేసులు పెట్టేసి ఏం లేదంటే, అంటే ఒక్కసారి మీ వ్యూ చెప్పండి సార్ దీని మీద. నేను ఒకసారి నేనేమన్నా అది నిజమై ఇప్పుడు అది జరిగింది అయితే ఎవరు కూడా దాన్ని ఆ బిహేవియర్ని యాక్సెప్ట్ చేయరు కదా. ఏమనుకుంటారు, మనల్ని ఇంత ముద్దుగా వాడు ఫూల్ చేసిందని ఫీల్ అవుతారు కదా. ఏం చేస్తారు అప్పుడు మీరే పట్టాపురం ఎస్ఐ ఈ కేసు షాక్ అవుతారు కదా, షాక్ అయ్యి వదిలేస్తారా? టైంని తప్పుదో పట్టించడం ఇవన్నీ కదా, దీనికి ఏమి శిక్ష ఉండదా సార్? నాకు డౌట్, మీరే చెప్పాలి. యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఇట్లా కేసు ఒకటి వచ్చింది మన దగ్గరికి. మస్తాన్ సాయి అని అతను తను రేప్ చేయకపోయినట్లుగా ఒక అమ్మాయి నుంచి ఫిర్యాదు వచ్చింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయిలాగా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. వాళ్ళు ఇంటర్నల్గా పంచుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా. ఇట్లాంటివి చేసిన దానికి, పోలీస్ టైం వేస్ట్ చేసిన దానికి, రాంగ్ ఫ్యాక్ట్స్ చెప్పిన దానికి మరి ఏముండయో. కొట్టుకున్న చిన్న గొడవ, సరే కొట్టుకున్నారనే మాట వాస్తవం, నువ్వు కొట్టావు వాడు కొట్టాడు, ఇద్దరు కొట్టుకున్నారు. కానీ దాన్ని ఒక రేప్గా, అటెంప్ట్ మర్డర్గా చిత్రీకరించి ఇంత పెద్ద కేసు చేయడం అనేది ఏ రకంగా న్యాయం? అండ్ ఇక్కడికి వచ్చి ఈ రోజున ఏమీ లేదు, ఇద్దరికి ఏదో గొడవ, చిన్న గొడవ. అవును, చిన్న గొడవ అని చెప్పాల్సింది కదా. అప్పుడు
ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మేము 10 సంవత్సరాలు కలిసి ఉన్నాం, మేము పెళ్ళైపోయాం, మేము ఇద్దరం భార్యాభర్తలుగానే కలిసి ఉంటున్నామని చెప్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు గమనించాల్సిందే ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరండి. అంటే ఏంటంటే ఇలా నేను కుక్క దొబ్బులు దొబ్బుతాను, నువ్వు దొబ్బించుకోకపోతే ఈ గొడవ ఏ రేంజ్కి వెళ్ళిన తర్వాత నేను బయటకు వెళ్ళి నీ మీద ఇట్లాంటి కేసులు పెడతాను అంటే ఆడు భయభ్రాంతులకు గురైపోయి అమ్మా నువ్వు ఏం చెప్తే అది అని కాళ్ళ పేరు. ప్రతి మగాడు నా కాళ్ళ ముందు కుక్కలాగా పడి ఉండాలి, ఎంత టోడైనా సరే. అది ఆవిడ యాటిట్యూడ్. సో మస్తాన్ సాయి ఆ కొంచెంసేపు తిరగబడ్డాడు, తర్వాత పిల్లి అయిపోయాడు. 376 ఇది పెద్ద పెద్ద కేసులు పెట్టేటప్పటికి ఏం చేస్తాడు, లైవ్లో పిలిచి ఇదిగో మస్తాన్ నువ్వు నేను చెప్పినట్టు చెప్పు, నాకు ఫర్గా చెప్పు, మన ఇద్దరికి ఏం లేదని చెప్పు అని చెప్తే కేసులు సెటిల్ చేసుకోవడానికి ఒప్పుకోడా? లేదు ఇవన్నీ తప్పుడు కేసులు, నేను పోరాడతాను అని చెప్పి ఎన్నాళ్ళు పోలీసులు చుట్టూ తిరుగుతాడు కదా. సో సింపుల్ లాజిక్ అది. సో ఇది ఆవిడ నైజం అనమాట. ఇది అక్కడితో ఆగల, అయిపోయింది అక్కడ కేసు. ఇక్కడికి వచ్చేసారు, హైదరాబాద్కి వచ్చేసారు. ఇక ఏమైంది కేసు అక్కడ వాళ్ళని సతాయించడం మొదలెట్టింది అనమాట. పోలీసులు పెట్టారా లేదా, తీసుకెళ్లారు వాడిని జైల్లో పెట్టారా లేదా, ఏం చేశారు అంటే ఇప్పుడు మీరు గమనించండి. నేను ఆ మోడస్ ఆఫ్ ఆపరెండి ఇక్కడ కూడా రాజశేఖరం కేసు పెట్టింది. ఏమైంది నాకు న్యాయం జరగట్లేదు. సరే మీరు నేను కేసు పెడితే ప్రతిరోజు ఏదో ఒకటి వస్తానే ఉంది. ఆత్మహత్యాయత్నం, ఇప్పుడేమో నిరాహార దీక్ష. చేస్తారా లేదా అంటే ప్రపంచంలో నేను ఒక్కదానే మనిషి, నేను ఒక్కదానే అమ్మాయి, నాకు న్యాయం చేయాల్సిందే, చేస్తావా చేయవా? పోలీసుల మీద ప్రెషర్, అన్డ్యూ ప్రెషర్. అదే అక్కడ కూడా చేసింది. చేసి దుబ్బి వాడు ఎఫ్ఐఆర్ చేశారా లేదా, అది చేశారా లేదా, చేసి అక్కడ ఏమి కొంత మూమెంట్ వచ్చింది, ఇంకా రాలేదని చెప్పి. అంటే ప్రొసీజర్ ఫాలోస్ ఇట్స్ కోర్స్ కదా. చట్టం తన పని చేసిపోతే నువ్వు చెప్పావని చెప్పి తొందరగా చేయాలి. ఇప్పుడు చూస్తే అది సంవత్సరం పైన అయింది కదా, ఏం జరిగింది అసలు అనేది మీ దాంట్లో తెలిసిందా? తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగో వీడు నన్ను కొట్టాడు అని చెప్పి అదే ఫోటోలు అదే దెబ్బలు తీసుకెళ్ళి ఇక్కడ షీ టీమ్స్లో కంప్లైంట్ ఇచ్చింది. మస్తాన్ సాయి గురించి అదే కేసు. ఓకే, అదే కేసు అదే ఫోటోలు పెట్టుకొని ఇక్కడికి ఇచ్చింది. ఇదిగో నన్ను కొట్టేశాడు వీడు ఇక్కడ అని చెప్పి షీ టీమ్స్కి ఇచ్చింది అప్పుడు ఇక్కడ. ఓకే, ఇక్కడ షీ టీమ్స్ సైబర్లో కంప్లైంట్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నేను మీకు చూపించలేకపోతున్నాను, చింతిస్తున్నాను. కానీ ఎవరైనా సరే జర్నలిస్ట్ మిత్రులు మీకు ఉన్న నెట్వర్క్లో మీరు హైదరాబాద్ షీ టీమ్స్ని సంప్రదిస్తే, మీరు కనుక దమ్మున్న జర్నలిజము మాకు అంత నెట్వర్క్ ఉంది, ఇంత నెట్వర్క్ ఉంది మాకు అది ఇది అనుకునే వాళ్ళు ఎవరన్నా సరే హైదరాబాద్ షీ టీమ్స్లో కనుక మీరు తీసుకురాగలిగితే ఆ ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ సీసీ ఫుటేజ్ కానీ తీసుకురండి. పోలీసులు కూడా మీకు బాధ్యత ఉంటుంది. ఒక అమాయకుడు అన్యాయంగా బలైపోతున్నాడు, మీరు దీన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏది మాత్రం లేదు. మీరు ఇది నార్సింగ్కి పోలీసులకి ఇవ్వడం అనేది కూడా మీ బాధ్యత. ఒక అమాయకుడు అన్యాయంగా బలైపోతున్నాడు, ప్లీజ్ ఇది వీలైనంత మందికి మీరు ఇది షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరో ఒక పోలీసు చూడకపోతారో వాళ్ళకి తెలియకపోతుంది అనేది నా ఆశ. నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను సార్. అక్కడ పోలీసులను కూడా సంప్రదించాను, వాళ్ళు కూడా చెప్తున్నాను. బట్ వాళ్ళు కొన్ని పరిధుల నేపథ్యంలో వాళ్ళు దాటలేకపోతున్నారు. బట్ ఎక్కడ మీరు గుంటూరుకి ఆల్రెడీ చేశారా? హైదరాబాద్ నార్సింగ్ వాళ్ళకి ఇది అయిపోయినా ఇప్పుడు మార్చిలో ఈ ఏప్రిల్ ఫుల్ ఆట ఆడుకుంది కదా అక్కడ వాళ్ళతోటి. తర్వాత ఈ కేసు మీరు తీసుకెళ్లారా? ఈ కేసు విషయం మన దృష్టికి నేను తీసుకెళ్ళాను. తమాషా వీళ్ళకి ఎలా తెలిసింది చెప్తా. తెలిసింది ఆల్రెడీ వీళ్ళకి. ఓకే, ఇప్పుడు ఏం చేసింది, ఇక్కడ పోయి వీడు నన్ను కొట్టేశాడు, తిట్టేశాడు, మర్యాదగా వీడిని అరెస్ట్ చేయండి, వీడిని కుమ్మండి, వీడు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, అది ఇది అని చెప్పి సేమ్ అందరికీ ఇదే కేసు సార్. 493 నన్ను వాడుకొని మోసం చేశాడు. ఓకే, ఈవిడంతరికి ఈవిడే చేసుకొని ఫైనల్గా 4 దెబ్బలు ఉన్నాయి చూపించుకోవడానికి షీ టీమ్స్లో కంప్లైంట్ పెట్టింది. కంప్లైంట్ పెడితే వాడు పిలుస్తారు కదా వాడిని, మొత్తానికి పిలిస్తే వాడు ఏం చెప్తాడు, సార్ ఇవి ఇప్పుడు దెబ్బలు కాదు సార్, గుంటూరులో కొట్టుకున్నాం సార్ మేము, ఆ కేసు అక్కడ నడుస్తుంది అంటే. అవునని ఎఫ్ఐఆర్ వస్తే ఏం పిలిచారు, ఏమా అవే ఫోటోలు పెట్టామంటే అంటే అది వాళ్ళు ఏం పరిష్కరించట్లేదని మీరైనా పరిష్కరించండి, న్యాయం చూపించండి అని చెప్పి వాళ్ళని కూడా చేస్తే ఏమై కొంచెం కౌన్సిలింగ్ అవసరమేమో అనుకున్నారు వాళ్ళు. అంటే బేసికలీ డ్రగ్స్ బిహేవియర్ అది బేసిక్గా. కౌన్సిలింగ్ అనుకొని పిలిచారు. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు రాజ్ తరుణ్నే తీసుకెళ్ళింది ఈవిడ. రాజ్ తరుణ్ ఎప్పుడు 23 మే జూన్లో నాకు కరెక్ట్ డేట్ గుర్తు. మీరు చేసి చెప్పండి, మీ జర్నలిజం చూపించండి, సత్తా చూపించండి. నేను అదే అడుగుతున్నాను. 2 months బ్యాక్నే 2023 సార్, ఇది 24 2023 సంవత్సరం క్రితం ఏప్రిల్లో ఆవిడ కేసు పెట్టింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏప్రిల్ ఎండింగ్లోనో జూన్లోనో ఎప్పుడో జరుగుంటుంది ఇది. ఖచ్చితంగా మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు కాదనరు, డీటెయిల్స్ ఇస్తారు, తీసుకోండి. దాంట్లో రాజ్ తరుణ్ ఈవిడ పక్కన ఉంటే ఆవిడని కౌన్సిల్ చేశారు. రాజ్ తరుణ్ ఎవరు అని అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పింది. ఎవరు? నా ఫ్రెండ్. ఇప్పుడు 2023 మే జూన్లో. అండ్ మస్తాన్ సాయి ఎవరు అంటే నేను లవ్ చేసిన వాడు, నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు, నన్ను మోసం చేశాడు, వాడిని శిక్షించండి, నాకు న్యాయం చేయండి. ఇదే గోల్.
ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఈవిడితో ఉన్న ప్రతి ఒక్కరు, ఈవిడ మాత్రం నికార్సైంది, ఈవిడ ఉన్న ప్రతి ఒక్కడు దొంగ, వాడిని శిక్షించాలి, ఈవిడికి న్యాయం చేయాలి. ఈవిడ ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా వాడే ఈవిడిని మోసం చేసినట్టు, ఈవిడ ఎవరిని మోసం చేసినట్టు కాదు. సో ఇప్పుడు ఈ మస్తాన్ ఇది చాలా దారుణమైన ప్రూఫ్ సార్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కూడా మీకు సంబంధం లేదని అనుకుందాం, ఎఫ్ఐఆర్లో కూడా నేను సొంత అక్షరాలతో రాయలేదంటే అక్కడ వీడియోనే దొరుకుతుంది మీకు కౌన్సిలింగ్లో. రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చి మొన్నటి దాకా రాజ్ తరుణ్ని తీసుకెళ్ళి నాకు మస్తాన్ సాయిని ఇప్పించు అంటుంది. ఇప్పుడు మస్తాన్ సాయిని తీసుకొచ్చి నాకు రాజ్ తరుణ్ ఇప్పించు అని. అంటే మీడియా వాళ్ళు ఎంత పోలీసులు ఉంటుందా అంటే, ఎందుకంటే ఆవిడ అడగంగానే కేసులు పెట్టాం కదా మనం. ఒకళ్ళు పెట్టిన తర్వాత ఆవిడ రుచి చూసింది, ఆహా నేను పెడతా, అమ్మాయిలు పెడతారు అని చెప్పి ఇంకా అందరినీ ఎదవాలనుకుని అలా కేసులు పెడుతుంది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఎందుకు కేసు పెట్టారు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. ఇంత దారుణంగా ఒక డ్రగ్ ఎడిక్ట్, ఒక రిపీట్ అఫెండరు, వాడు పెళ్లి చేసుకోలేదు వీడు పెళ్లి చేసుకోలేదు పోయి కేసులు పెట్టే ఈ అమ్మాయిని ఒక నేమున్న హీరో, యాక్చువల్ నిజం చెప్పాలంటే వీడు పెట్టాలి సార్. వీడి గృహహింస 3 ఏళ్ల నుంచి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. ఆ రికార్డు వాడు బయటకు వదిలేడు. ఆ రికార్డు రివర్స్లో ఇతను గృహహింస గురవుతున్నాడు. మీరు గుర్తించదు, అబద్ధంగా సార్, అమ్మతోడు సార్, ఇది గృహహింసకు గురయ్యాడు, మామూలుగా కాదు. మగాడు బయటికి చెప్పుకుంటే సార్ వీడు వేస్ట్ గాడు వీడు అంటారని చెప్పి బయటికి చెప్పుకోరు సార్. నిజమేది ఇది ఎందుకంటే అమ్మాయి నువ్వు కొట్టలేవంటే కొట్టగలం. ఇది ఇప్పుడు అమ్మ నా బుద్ధులు తిట్టింది, మన అమ్మని తిడితే ఎప్పుడన్నా ఊరుకుంటే కొడితే ఏం చేస్తుంది? ఇది బయటికి వెళ్ళి బట్టలు చింపుకొని నరిచి చేస్తుంటే బయట వాళ్ళందరూ వచ్చి ఏమంటారు, నువ్వే తప్పు ఇప్పుడు ఎట్లా అంటున్నారు? అలాగే అంటారు కదా. ఆ అదరగాండం, ఆ హడావిడి, పోలీసుల దగ్గరికి వెళ్తే నాకే చేస్తారు, మీడియా దగ్గరికి వెళ్తే నాకే చేస్తారనే ఒక దీన్ని పెట్టుకొని వీళ్ళందరినీ ఉత్సాహపోయిచ్చి వాళ్ళందరితో ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇప్పుడు ఎంత దారుణం సార్. వాడి రాజ్ తరుణ్ సొంత ఇంట్లో తను అక్కడి నుంచి పోయి ఎక్కడో దాక్కోనో అక్కడెక్కడో బతుకుతూ ఈవిడే దర్జాగా ఆ విల్లాలో ఉంటుంది. వాళ్ళ నేను అత్తమామల్ని తరిమేసి వాళ్ళని బూతులు తిట్టి ఎలకొడక గిల్కొడక అని చెప్పి తిట్టి అత్తమామల్ని తరిమేసి మొగుడిని కూడా తరిమేసి ఇప్పుడు ఆ ఇల్లు ఇచ్చేయాల్సి వస్తుందని చెప్పి నా మొగుడు నాకు కావాలి, నా మొగుడు అంటే ఆవిడ ఇల్లు అవుతుంది నా మొగుడు అంటే, లేకపోతే ఇల్లు దొరకదు కదా. దానికి తోడు కొంతమంది శవం మీద పేలాలు ఎరుకోవడం అంటారు చూసారా, ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి, శవం మీద పేలాలు ఎరుకోవడం. ఎక్కడైనా విన్నారా ఈ డైలాగ్? రాబంధువులు శవాన్ని పీక్కు తిన్నట్టు అక్కడికి వచ్చి అక్కడ కూడా అదే. సో ఎంతో ఏమి ఇవ్వకపోతే ఈ ఇల్లే తీసుకుందాం మనం, ఎక్కడికి పోతు నువ్వు ఇంట్లో ఉండు, నీకు మేము కాపలా పెడతాం, ఎవడొస్తాడో చూస్తాం. కబ్జా సార్, ఇంటిని కబ్జా, ఇది లిటరల్లీ ఇంటిని కబ్జా చేస్తాను. మీకు ఇవన్నీ చిన్నగా పెద్దది ఇది ఇంటి అండ్ మాఫియాలాగా తయారైంది సార్ ఇది. ఐ డోంట్ నో ఇఫ్ సమ్ మీడియా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఆర్ నాట్, బట్ ఒక సిండికేట్ లాగా ఏర్పడి ఒక ఇంత పబ్లిక్గా కళ్ళ ముందు కనబడుతుంటే కబ్జా చేసి పడుతున్నారు. ఇప్పుడు బయటికి వస్తే ఇంకా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, ఛానల్స్లో పెద్ద పెద్దవి. రాజ్ తరుణ్కి 10 ఏళ్ళు శిక్ష పడుతుంటే సార్ ఇది ఎవడన్నా కనీసం ఎఫ్ఐఆర్ పెట్టే కేసే సార్ ఇది, కనీసం ఎఫ్ఐఆర్ పెట్టే కేసా ఇది? మన కర్మకి మన పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇంతమంది ఫూల్స్ అవుతున్నారు, కళ్ళ ముందు ఫూల్ అవుతున్నారే, ఇంకా సిగ్గు లేకుండా ఎఫ్ఐఆర్లు పెట్టి న్యాయ వ్యవస్థని కించపరచడం కాదా? మగాళ్ళ బతుకులతో ఆడుకోవడం కాదా? పోలీసులు ఎంత చులకనగా ఇచ్చేసి ఆడుకోవడం కాదా? అరే మీ మీద పెట్టిన మీరే లంచాలు తీసుకున్నారని కంప్లైంట్లో చెప్పినట్టు ఇండైరెక్ట్గా, అంటే మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కలిసి పెట్టారని చెప్తుంది కదా. మీ మీదే ఆరోపణ చేస్తుంటే సిగ్గు లేకుండా మీ మీద మీరే కేసు పెట్టుకొని దానికి మళ్ళీ 45 BNSS సెక్షన్ నోటీసులు అంట. అవును, రేపు 18th కల్లా ఏంటి సార్ మీడియా హడావిడి? మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్ని ఫ్యాక్ట్స్ నేను చెప్పిన తర్వాత మీరు చూపించిన ఫ్యాక్ట్స్, మీరు ఏవైతే చెప్తున్నా ఇవన్నీ కూడా నాకు షాకింగ్గానే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు నాకు నార్సింగ్ పోలీస్ ఆఫీసర్ అనుకోండి సార్, మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ విన్న తర్వాత? అంతే కదా, నేనైనా షాక్ గురవుతున్నా. అంటే మనమే ఇంకో విషయం చెప్పనా, మీ నార్సింగ్ పిఎస్లోనే ఈ అమ్మాయి మీద బ్లాక్ మెయిలింగ్, ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో ఉంటే ఆ అమ్మాయికి వేరే అబ్బాయికి ఏదో లవ్ అఫైర్ నడుస్తూ ఉండిందో ఏదో, ఈ అమ్మాయి ఫోన్లో నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ పిక్స్, ఆ వీడియోస్ తీసుకొని ఆ అమ్మాయిని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. డబ్బులు ఇస్తావా చస్తావా లేకపోతే ఏదని చేస్తే ఆఖరికి ఈ అమ్మాయి మీద కేసు పెట్టింది. అమ్మాయి మీద కేసు అమ్మాయి పెట్టినా అంత తొందరగా తీసుకోరు, కానీ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ ఇచ్చి పంపించారు. ఎన్ని కేసుల్లో బెయిల్ తీసుకుంటావు? నీ పోలీస్ స్టేషన్లోనే నీ కళ్ళ ముందున్న కేసు చూడవా, ఎక్కడో ఆంధ్ర కేసు కాదు,
ఓకే. ఆ పక్కన షీటిన్స్ అడగవయ్యా, వాళ్ళు చెప్తారు ఆ అమ్మాయి పెట్టిన రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ వాడు నా మొగుడు అని చెప్పినప్పుడు, ఇక్కడేమో రాజ్ తరుణ్ నా మొగుడు వాడు నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తుంటే ఇంత చీటింగ్ కళ్ళ ముందు మీడియాని చీట్ చేస్తూ న్యాయాన్ని చీట్ చేస్తూ పోలీసు వ్యవస్థతో ఆడుకుంటుంటే ఏం శిక్షలు పడాలి సార్ వీళ్ళకి? అండ్ అన్నిటికంటే దారుణం మాఫియా తయారైంది అక్కడ ఆయన ఇంటి దగ్గర. ఖాళీ చేసి దొబ్బేయండిరా మీరు అక్కడి నుంచి. నేను చెప్తున్నా సార్, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళే రాళ్ళతో కొట్టి వీళ్ళని పంపించేస్తారు. ఇంత నీచురాలు, ఇంత దారుణమైన మనిషి, ఇంత టార్చర్ అంటే వాళ్ళకి తెలియని విషయం కాదు. ఎందుకంటే ఈ అరుపులు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ పక్కింటికి కిందపడి ఉంటాయి. అండ్ ఒకసారి ఇలా అడగడానికి వచ్చిన ఆవిడ్ని కొట్టింది ఈవిడే, ఒక ప్రముఖ సెలబ్రిటీ, పేరు చెప్పను నేను. ఓకే, నిజం ఇది. ఆ సెలబ్రిటీ ఈవిడికి గొడవ, సినిమా సెలబ్రిటీ ఆ కమ్యూనిటీలో ఓకే గొడవ, పెద్ద గొడవ కొట్టుకుంటే ఆ ఫోటోలు కూడా ఆవిడ ఈవిడిని కొడితే ఆవిడని కొట్టి ఆ ఫోటోలు కూడా తీసుకొని ఈవిడి మీద రక్తాలు గిక్తాలు ఉంటే ఆ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయి రాజ్ తరుణ్ కొట్టిన ఫోటోలు చూపిస్తుంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, అది కూడా దొరుకుతుంది. నీచం సార్ మనిషి అనేవాడు. అంటే ఇక్కడ మస్తాన్ సాయి కూడా పాపం విక్టిమ్. మీకు చాలామందికి తెలియని ఒక విషయం చెప్తా. మస్తాన్ సాయి లవ్ చేశాడు, ఓకే, ఏదో గొడవ అయింది, దానికి రేపు మర్డర్ పెట్టగానే ఈరోజు మస్తాన్ సాయిని జనాలు ఎలా చూస్తున్నారంటే సార్ వాడొక క్రూరుడు, వాడొక ఇది అది అన్నట్టుగా చూస్తున్నారు. ఇది ఎందుకంటే ఇదే మస్తాన్ సాయిని అక్కడ బ్యాట్ చేసి మళ్ళీ హైదరాబాద్లో కూడా వీడు ఎక్కడ తలెత్తుకొని తిరుగుతాడని హైదరాబాద్ షీటిన్స్లో కూడా అతని మీద ఆ ఫోటోలు చూపించి కంప్లైంట్ ఇచ్చి నాన్న పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. అరే నీకు పెళ్ళయింది, మళ్ళీ నేను పెళ్లి చేసుకుని మోసం చేయడం అంటే నీకు పెళ్ళైందా నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు. ఎంత దారుణం సార్ ఇది. పెళ్ళి అయిందా కాలేదా చెప్పాలిగా, అక్కడ క్లియర్గా చెప్పింది. ఇప్పుడు మీకు చెప్పిందా మీడియాకి చెప్పిందా అనేది కాదు కదా, పోలీస్ రికార్డ్స్లో ఏది నిజం అనేది ఉండాలి. మీడియా ముందు చెప్పిన మాట కన్నా ఇప్పుడు పోలీస్ రికార్డ్స్లో ఆన్ రికార్డ్ షీటింగ్స్లో వెళ్ళి వీడు నా మొగుడు కావాల్సిన వాడు, వీడు నా ఫ్రెండ్ అని చెప్పిన మాట వ్యాలిడే కాదా? కరెక్ట్. పోలీస్ స్టేషన్లో వాళ్ళ ముందు కూర్చొని వీడియో సాక్ష్యం ఉంది, కౌన్సిలింగ్ చేసింది ఉంది, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నువ్వు పెట్టినవి క్లియర్ కట్గా. అరే ఇది ఇంత క్లియర్గా చెప్పారు కదా, మీరు చదవండి కావాలంటే తీసుకొని. సో పాపం ఈ అబ్బాయి మస్తాన్ అనే అతను కూడా ఆవేశంలో, క్షణికావేశంలో ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి అన్న బూతులకి ఇవన్నీ తట్టుకోలేక ఒక 4 తిట్టుంటాడేమో తప్ప, కానీ మస్తాన్ సాయి కూడా పాపం బాధితుడే. ఈ తిట్లు వింటే సార్ ఎవడైనా మగ్గాడు అన్నవాడు ఎవడైనా ఉప్పు కారం తినేవాడికి సర్రమని లేస్తుంది, పొరపాటున ఒకటి కొట్టినా కొడతాడు. ఎందుకంటే సార్ మీరు జస్ట్ వినండి, నేను అడుగుతున్న ఇవాళ ఈ ముఖ్యంగా ఈ యూట్యూబ్లో మీరు వీడియో క్లిప్స్ ఉన్నాయి, వినండి సార్. ఏ మగాడికి కోపం రాదు, అయినా కూడా కుక్కలాగా పడి ఉన్నాడు రాజ్ తరుణ్. ఆ రోజు మూసుకొని ఉన్నాడు, కాలుతో కొడుతుంది అక్కడ, అయినా కూడా మూసుకున్నాడు. ఎవడో ఒకటికి ఎక్కడో ఒకసారి కోపం, ఎందుకంటే రాజ్ తరుణ్కి అలవాటు అయిపోయింది సార్. చాలా రోజుల తర్వాత రోజు తిట్టే అలవాటు అయిపోతుంది కదా అలా. కానీ ఈయనకి సరదా భరించడం అలవాటు చేసేసుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్నని కూడా. ఎందుకు ఇంత కాలం పాటు ఎందుకు అతను పిరుకోడు సార్? ఇప్పటికైనా తిరగబడరా స్వామి సినిమా కూడా అదే ఆ పేరుతో చేసినట్టుగా ఆ వాటే మూమెంట్లో వచ్చింది. జీవితంలో ఆయన నిజంగా తిరగబడే టైం వచ్చినప్పుడు తిరగబడరా స్వామి రిలీజ్ అవ్వడం కూడా మేబీ ఆయన వచ్చి తిరగబడతాడని ఆశిద్దాన్ని ఎందుకు చెప్తున్నానంటే అంత అయిపోయింది సార్. ఇంత దారుణంగా మనల్ని హింసించిన ఆడదాన్ని కూడా ఆడది కదా సార్, వదిలేద్దాం, ఇట్లాంటి వాళ్ళని వదలకూడదు సార్, ఇట్లాంటి ఆడదాన్ని నిజంగా వదలకూడదు సార్. ఇప్పుడు మస్తాన్ సాయి మీద చేసింది నీ మీద చేస్తుంది. మస్తాన్ సాయి బయటకు వచ్చి ఊరికే ఒక మాట చెప్పినంత మాత్రాన మస్తాన్ సాయికి బాధ లేదా? ఎంత బాధ. ఇప్పుడు పరుగుల ఫ్యామిలీ అక్కడ రేపు మర్డర్ పెడితే మరి ఈ అమ్మాయి ఫ్యామిలీ సంగతి ఏంటి? ఇప్పుడు రామారావు అని ఆయన ఫాదర్ అంటున్నారు కదా, ఆయన కూడా నేను కూడా మాట్లాడాను ఆయనతోటి. సో ఆయన కూడా మేము ఆల్రెడీ అల్లుడిగానే మేము ట్రీట్ చేస్తూ వచ్చాము అని చెప్పేసి మేము ఫ్యామిలీస్ అందరం కూడా ఈ 10 ఏళ్ళ పాటు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం, మా ఇంటికి వాళ్ళు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము వాళ్ళిద్దరిని కూడా మా కూతురు అల్లుడిగానే ట్రీట్ చేస్తూ వస్తున్నాం అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఇల్లు ఎక్కడ సార్? ఇల్లు ఇక్కడ సంగారెడ్డి అని చెప్పాడు ఆయన. మేము అప్పుడప్పుడు వస్తానండి అని చెప్పాడు. సంగారెడ్డిలో వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పాడు నాకు ఆయన. సో ఏ వ్యాపారం ఏంటనేది అంత డీటెయిల్గా వెళ్ళలేదు. కానీ నేను మీకు అన్ని సాక్ష్యాలతో సహా చూపించలేను, కానీ నేను మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ భీమారావుది. ఓకే, రామారావు కదా, భీమారావు. ఆయన కూతురు లావణ్య కాదు. ఓకే, సో ఈ భీమారావు అనే ఆయన ఏదో ఒక కంపెనీలో చిన్న జాబ్ చేసుకునేవాడు. ఆయన ఆ కంపెనీ మూసివేతతోటి అప్పటి నుంచి మూవ్ అయిపోయిన ఏదో సగం శాలరీ ఏదో ఇస్తున్నారు. అయితే అది సరిపోక ఆయన గ్యాస్ సిలిండర్ని బ్లాక్లో తీసుకొచ్చి అమ్ముకుంటుండేవాడు. తర్వాత ఆ విషయంలో 2-3 సార్లు
ఇది కూడా సర్ప్రైజింగ్లీ మనకి పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనమాట ఈ భీమారావు కథ కూడా. ఓకే. ఓకే. సో ఆయన 2-3 సార్లు అక్కడ కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత అది సరిపోతున్నట్టుగా అటు సైడ్ లారీ డ్రైవర్ల ట్రాఫిక్ ఎక్కువ మీకు పటాన్చెరు అంటే. సో వాళ్ళు పొద్దున్న 4 గంటలకు వచ్చి అక్కడ ఆపుకుని ఉంటారు. అయితే ఆ టైంలో వాళ్ళకి అలవాటు ఉంటుంది చాలామందికి, డ్యూటీ అక్కడ ఉంటారు వాళ్ళు సరదాగా. సో ఆ టైంలో వైన్ షాప్లు ఓపెన్ ఉండవు కదా, అధికారికంగా అంటే షాప్ లైసెన్స్ లేకుండా అమ్మకూడదు కదా. ఈయన ముందుగానే తీసుకొచ్చని అక్కడ పెట్టుకొని బుడ్డీలు విక్రయిస్తుంటాడు ఈ భీమారావు అని ఆయన. ఓకే. సో మీరు ఆ ఏరియాకి వెళ్ళి ఆయన ఇస్నాపూర్ అనుకుంటా ఆ ప్లేసు పటాన్చెరు దగ్గర, ఆ ఇస్నాపూర్ దగ్గరికి వెళ్ళి భయ్య ఇక్కడ నాకు బండ కావాలి బ్లాక్లో అంటే భీమారావు దగ్గరికి వెళ్ళండి దొరికేస్తాయంటారు. మీరు ఎవరైనా వెళ్ళండి అడగండి. ఓకే. అలాగే మీరు పొద్దున వెళ్ళి ఒక లారీ డ్రైవర్ గెటప్ వేసుకొని తలుపు కొట్టి మందు కావాలంటే తక్కువ దొరుకుతుంది. ఈ భీమారావు కథ మీకు ఎలా తెలిసిందబ్బా? చెప్తా, అది పక్కన పెట్టండి. ఇది భీమారావు సార్, రామారావు గురించి నేను చెప్పట్లేదు, భీమారావు. అదే. అయితే తర్వాత అంటే ఆవు చేనులో మేస్తే దూడ గట్టును మేస్తుందా? సో ఏంటి నాన్న నీకు దీంట్లో ఎంత వస్తుంది, ఇప్పుడు మందు 100 రూపాయలది నువ్వు 150 రూపాయలకి అమ్ముతావా? అరే 1500 తీసుకొచ్చి నేను 6000కి అమ్ముతాను. డ్రగ్స్ ఈవిడి కాదు సార్, వేరే ఆవిడ. ఓకే. 1500 తీసుకొచ్చి 6000కి అమ్ముతాను నేను, ఇది ఎంత లాభం వస్తుంది పిచ్చినా అన్న అని చెప్పి. అంటే చిన్నప్పటి నుంచి చూసింది, సో ఇలా దొంగ బిజినెస్లో ఎలా చేయొచ్చు ఏంటి అని చూసింది, నేర్చుకుంది. మేబీ ఈ ప్యాకెట్లు అక్కడ కూడా దొరుకుతాయేమో భీమారావు దగ్గర కూడా. సో ఆయన చేసే ఉద్యోగం వాళ్ళు బేసికలీ బయటకి ఒక చిన్న బడ్డీ కొట్టు మాత్రమే ఈ భీమారావుది. సో అయినా మనకి భీమారావు గురించి ఎందుకు సార్, ఆయన గురించి రామారావు గురించి అయితే నాకు తెలియదు. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ పరిశీలనలో మీరు చేసినటువంటి దాని ప్రకారం రాజస్థాన్ కంప్లీట్గా ఇందులో ఇన్నోసెంట్ అనే చెప్తున్నారు మీరు. 100కి 100% ఇన్నోసెంట్. అలాంటి మనిషి అంత ఓర్పు, అంత సహనం, అంత భరించడం సాధ్యం కాదు. మనం అయితే ఈ పాటికి మర్డర్లు చేసేసి ఉంటాం. చెప్తున్నా కదా, మీరు అవన్నీ ఎక్కర్లేదు సార్. ఆ ఆడియో టేప్ వినండి సార్, ఏ మగాడు భరిస్తాడు సార్ అది. సీరియస్లీ నీ ముందు ఒకవేళ నీ పెళ్ళాం అయితే రాత్రికి నాకు ఒకటి కావాలి, ఏ మస్తాన్ సాయి రాత్రంతా నా పక్కనుండు, ఓ మగాడిని పంపించు. ఇది ఏ టైప్ అంటే సార్, నన్ను కొడితే నన్ను ఆ మాట నేను చంపేస్తాను, నేను తిట్టేస్తాను, నీ దొంగ దరిద్రుడు అని చెప్పి వీళ్ళే తిడుతూ వీళ్ళే కొడుతూ వీళ్ళే విక్టిమ్ గేమ్ ఆడుతుంటారు అనమాట. బయట వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో వీడెవడు వీడిని కొట్టేశాడు, మామూలు తెలివితేటలు కదా సార్. ఓకే. సో ఇదంతా ఇప్పుడు మీకు ఇవన్నీ సార్, ఇవన్నీ చిల్లర మాటలు సార్. ఇప్పుడు శుభ్రంగా ఆ ఇల్లు ఆక్యుపై చేసుకొని దున్నపోతులాగా అక్కడ టెస్ట్ వేసి, నీ కష్టార్జితం కాదు, అతను పాపం కష్టపడి సినిమాలు చేసుకొని కొనుక్కొని, అతనికి అదొక్కటే ఉంది సార్, ఇంకే బిజినెస్ లేవు, కోట్ల ఆశలు. అతను కష్టపడి కొనుక్కొని ఇల్లు ఒక్కటే సిగ్గు లేకుండా దాంట్లో ఉండి వాడిని తిడుతూ వాడి మీద కేసులు పెడుతూ ఆ ఇంట్లోనే ఉంటూ నీచం సార్. వాళ్ళ అమ్మా నాన్నని తరిమేసి వాళ్ళని బూతులు తిట్టి వాడు రా అంటే రాకుండా ఎందుకున్నా అంటే నువ్వు వస్తే చేసే సన్మానం తెలుసు కదా మనకి. ఆ కాల్లో విన్నారు కదా, ఇంకా వేరే సాక్ష్యం ఒకేలా రాజధాని వచ్చిన తర్వాత కావాలంటే మీరు అడగండి. అంటే హీరో కదా సార్, ఇన్నాళ్ళు బయటికి చెప్పుకుంటే నన్ను ఎలా ట్రీట్ చేస్తారో. బేసికలీ హీరోనే కదా, ప్రతి మగాడికి కూడా వెళ్ళాం ఎంత కొట్టినా ఎంత చేసినా లేకపోతే ఉన్నా కూడా మనం అంత ఈజీగా బయట చెప్పుకోం. కానీ ఇట్లాంటి వాళ్ళు సార్ అని అరుస్తారు. సో అందు గురించే ఇవన్నీ బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో తన బాధ అంటే ఆ బాధని తనలోనే దిగమింగుకుంటూ ఉన్నాడు అతను రాజతరుణ్. ఓకే. సో నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇందాక భీమారావు గురించి చెప్పాను కదా, ఈ భీమారావు ఒక ఆయనకి 70 లక్షలు అప్పించారని చెప్పాడు ఇప్పుడు. అరే ఈ అంటే వేరే కేసులో సార్, అది ఆ కేసు కాదు. డబ్బులు ఆయన దగ్గర అంత డబ్బులు ఉన్నాయండి అంటే, ఈ బుడ్డీలు గిడ్డీలును తంబాకు అమ్ముతాడంట, ఈ 70 లక్షలు ఇచ్చే రకం అండి అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు, ఆ భీమారావు సర్కిల్లో ఉన్నవాళ్ళు చెప్పిన మాట మీకు కావాలంటే నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇదంతా భీమారావు గురించి సార్. మీరు మళ్ళీ పొరపాటున ఈ కేసుకు లింక్ ఉందనుకోకండి, అస్సలు సంబంధం లేదు. ఓకేనా? ఓకే. ఇది సరదాగా. సో ఇప్పుడు మీరు ఎంత చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, ఇంకా చాలా ఉంది సార్. అన్నీ చెప్తే మీరు అంటే మన కేసు కాకపోయినా మనం వెళ్ళి కొట్టేయాలి, చంపేయాలనిపిస్తుంది. అదే. సో మీకు తెలిసిన దాంట్లో ఇప్పుడు రాజతరుణ్ మరి ఎలా బయటకు వస్తాడు అనుకుంటున్నారు మీరు?
రాజస్థాన్ బయటికి అంటే బెయిల్ తీసుకున్న అంటే భయస్తుడని చెప్పారు. అంటే 493కి నాన్ బెయిలబుల్ సెక్షన్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఇంత చూసిన తర్వాత సార్ మనిషి అన్నవాడు ఎవరన్నా సరే కొంచెం అంటే మీరే నర్సింగ్ సిఐఓ మన నర్సింగ్ బిఎస్లో ఉంటే అసలు ఇంత చూసిన తర్వాత మానవతా దృక్పథంతో అయినా లేకపోతే ఇప్పుడు కొన్ని రకాలు ఉంటారు సార్. నేను అలాంటి వాళ్ళని అనుకోరు ఖచ్చితంగా ఈ పోలీసులు. ఎందుకంటే ఏదో కేసు వచ్చింది కదా, సెలబ్రిటీ వచ్చాడు కదా, ఎంతో కొంత లాగుదాం అనుకునే ఖచ్చితంగా వాళ్ళైతే కాదు. ఐ నో ఫర్ షూర్ మన నార్సింగ్ పోలీసులు ఆర్ వెరీ ఎఫిషియంట్. వాళ్ళు డ్రగ్స్ని పట్టుకున్న తీరు ఈ మొన్న కూడా పట్టుకున్నారు కదా. ఎంత పెద్ద హీరోయిన్ తమ్ముడైనా కూడా వదిలేరా? లేదు కదా. అంటే దే ఆర్ ఎఫిషియంట్ పీపుల్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. బట్ కొన్ని రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే చిన్న మిస్టేక్స్ కూడా ఆ ఎఫ్ఐఆర్లో 2013లో లావణ్య మల్హోత్రా పరిచయం అయింది రాజస్థానికి అని రాశారు. అది కూడా కరెక్షన్ చేసుకోవాలి. అంతేకాదు మీ మీదే అభియోగాలు వేస్తూ నా మీద తప్పుడు కేసులు డ్రగ్ కేసులు పెట్టించారంటే మీరు ఎట్లా అది ఒప్పుకొని ఎఫ్ఐఆర్లో చేర్చారో నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది. బట్ ఇవన్నీ కాదు, మీకు పక్క పోలీస్ స్టేషన్లో ఎదురు పోలీస్ స్టేషన్లో మీ పోలీస్ స్టేషన్లో ఇన్ని కేసులు పెట్టుకొని అన్ని ప్రూఫ్లు మీ దగ్గర పెట్టుకొని ఒక మనిషిని హింసించడం, సెక్షన్ల పేరు చెప్పు, లేకపోతే 493 కదా సార్ మీరు రావాలి, BNS 45 సార్ మీరు రావాలి. ఏంటి సార్ ఇది? సెక్షన్ల పేరుతోటి న్యాయం పేరుతోటి ఎంత నీచంగా చేస్తున్నారు సార్ ఒక మగాడి బతుకు. ఏం చేశాడు సార్ ఆయన? ఆవిడ 10 ఏళ్ళు చూసుకుందా? ఆయన కష్టం. నిన్ను చూసుకున్నాడు, అదే ఆయన పాపం. చూసుకున్నానికి నేను రుణపడి ఉండాలి. ఇల్లు దుబ్బేసి బలవంతంగా తొక్కుతూ ఆయన మీద కేసులు పెట్టి తిడుతూ, అదే సార్ ఆ సైకాలజీ. ఇక్కడ కూడా మీరు గమనించండి. నీ ఇంట్లోనే ఉంటా, నీ కారు వాడతా, మూసుకొని పడి ఉండాలి, నీ మీదే కేసులు పెడతా. ఎప్పుడు కూడా సార్ వీళ్ళ సైకాలజీ అంటే ఎవరైతే ఈవిడికి హెల్ప్ చేస్తారో వాళ్ళనే తొక్కుతారు వీళ్ళు. అది వాళ్ళ సైకాలజీ. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఆమె ఈ బిహేవియర్ ఇప్పుడు దాకా సహించి ఇంకా శాచురేషన్ పాయింట్కి వచ్చేసి బయటకు వచ్చేసాడు అనుకోవాలా రాజస్థాన్ సార్? బయటకు వద్దామని ప్రతిరోజు అనుకుంటాడు సార్. ఈ ఎదరగాండం ఇవన్నీ తట్టుకోలేక ఎక్కడ బయటికి వెళ్ళి పెంట నా చేస్తావు, నా కెరీర్ ఎక్కడ నాశనం అవుతుంది, ప్రతిరోజు ప్రతి సెకండ్. అంటే నేను దూరంగా వచ్చేసానని చెప్పాడుగా ఆ రోజు మీడియా ముందు. సార్ వాడు ఉండేది ఒక ఇల్లు ఒక్కటే సార్ పాపం. ఆ ఇల్లు కూడా ఇప్పుడు వీళ్ళు కబ్జా చేసి సార్ అంటే ఫైట్ చేస్తున్నాడో లేదో తెలియదు. కనీసం నీది కానీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఆ కమ్యూనిటీలో ఉండే వాళ్ళైనా సరే గుర్తించి తరిమేయండి. ఆ అమ్మాయిని మొగుడే వద్దనుకుని, మీరు మొగుడు అంటే ఒకవేళ ఆయనే వద్దనుకొని వెళ్ళిపోయాడు, ఆవిడ మీద ఇన్ని తప్పుడు కేసులు ఉన్నాయి, ఆవిడ ఇంతమంది డ్రగ్స్ వాడే వాళ్ళందరినీ ఆ ఇంటికి తీసుకొస్తోంది అని చెప్పి లిటరల్లీ మనకు ప్రూఫ్లు ఉన్నాయి, ఆవిడ మీద డ్రగ్ కేసు ఉంది. అలాంటి వాళ్ళని మీ కమ్యూనిటీలో అసలు ఎలా పెట్టుకుంటున్నారు? ఆ కమ్యూనిటీ పేరేదో ఉంది, కోకాపేట విల్లా. నేను అడుగుతున్నాను సార్, మీకు భయం లేదా ఆ కమ్యూనిటీలో ఇలా మీ దాంట్లో డ్రగ్స్ ఎడిక్ట్లు ఉంటున్నారు, డ్రగ్ పెడ్లింగ్ కేసులో 45 రోజులు జైలుకి వచ్చిన అమ్మాయిని మీరు ఎలా లోపలికి ఎలా చేస్తున్నారు అసలు? అంతేకాకుండా ఇట్లాంటి సొంత ఎన్నాళ్ళు 10 ఏళ్ళు చూసుకున్న వాడి మీద ఇన్ని రకాలుగా తొక్కుతుంది, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆయన ముందే వేరే అక్రమ సంబంధాలన్నీ తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టుకొని ఇంత చేస్తున్న అమ్మాయిని మీరు ఆ ఫ్లాట్లో ఎలా ఉండనిస్తున్నారు? సిగ్గుందా మీకు? కోకాపేట విల్లా వాళ్ళు మీరెందుకు ఇంత ఆవేశానికి గురవుతున్నారు? మీరైనా సార్, నేను చూసినవన్నీ మీరు చూస్తే నేను చాలా తక్కువ ఆవేశపడుతున్నాను సార్. మీరు వెళ్ళి కుట్టి చంపేస్తారు సార్. ఓకే రండి, మీరు చూపించలేనివన్నీ నేను మీ కార్లో కూర్చోబెట్టి వినిపిస్తాను. మీరు తర్వాత కత్తి పట్టుకొని వచ్చేస్తారు. సో చూద్దాం. ఎందుకంటే రేపు రాజస్థాన్ పోలీసుల ముందుకెళ్ళి మరి ఈరోజైతే ఇప్పుడు దాకా వెళ్ళినట్టయితే మనకి సమాచారం లేదు. బహుశా రేపు వెళ్తాడేమో. 18వ తేదీ వరకు టైం ఇచ్చారు కాబట్టి అందరికీ భయం ఉంటుంది సార్, అందరికీ భయం ఉంటుంది. మనం అందరం భయంలో బతుకుతుంటాం. అమ్మో వెళ్ళి ఒక మనిషిని నిలదీస్తే వాళ్ళు వచ్చి మనల్ని కొట్టేస్తారేమో, తిట్టేస్తారేమో, ఏదన్నా జరగచ్చు. కానీ నిలబడాలి సార్. ఇప్పుడు ఆ పక్కింట్లో వాళ్ళు, ఎదిరింట్లో వాళ్ళు ఈ దరిద్రం భరించలేక ఎప్పుడు వదిలిపోతుందని వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు. కానీ ఆవిడకి ఏం హక్కు ఉంది సార్ ఆ ఇంట్లో ఉండడానికి? ఏం హక్కు ఉంది? ఒక లాయర్నో 2 లాయర్లు పెట్టుకొని లిటరలీ రౌడీలను పెట్టుకొని అక్కడ రాజ్యం చేస్తున్నట్టే కదా. నీ ఆస్తి కాదు, నువ్వు నీకు 2 కాళ్ళు 2 చేతులు అన్నీ సవ్యంగానే ఉన్నాయి, ఏదో చదువుకున్నావు, వెళ్ళి సంపాదించుకోవచ్చు కదా. కాదు, ఇలా బ్లాక్మెయిల్ చేసి, ఇలా కేసులు వేసి, ఇలాగే మేము డబ్బులు సంపాదిస్తాం. ఆ మస్తాన్ సాయి దగ్గర కూడా ఇదే. ఇప్పుడు ఈ కేసు వచ్చింది కాబట్టి సెటిల్, లేకపోతే ఎంతో కొంత డబ్బులు. ఇప్పుడు దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే సార్, మస్తాన్ సాయి కేసు చల్లదు, వాళ్ళు ఏమి చేయక్కర్లా, కాంప్రమైజ్ ఇవన్నీ ఉత్తితి మాటలు. కానీ ఈ సాక్ష్యం ఆయన అక్కడ ప్రొడ్యూస్ చేస్తే అక్కడ ఆయన కేసు పోయే, ఆయన సాక్ష్యం ఇక్కడ చేస్తే ఈ కేసు పోయే, ఉన్నది బాయే ఉంచుకుంది బాయ్ అన్నట్టు అయింది ఇప్పుడు ఆయన చందం. ఓకే, ఇది లావణ్య గారు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆవేశంతో కేసులు పెట్టడం మాత్రమే కాదు, అరే నేను ఇక్కడ పెడితే అక్కడికి ఎట్టా తెలుస్తుంది, అరచేతికి తెలియకుండా 5,000 కోసేస్తాం అనుకుంటుంది. అక్కడ పెట్టింది ఇక్కడ తెలీదా, ఇక్కడ పెట్టింది అక్కడ తెలియదా, టీమ్స్లో పెట్టింది ఇక్కడ తెలీదా? కానీ నా విచిత్రం అదే సార్, ఆ విచిత్రమే అది నాకు నిజంగా. ఇప్పటికి నేను ఫైట్ మీకు కూడా అర్థం కావట్లేదు. నార్సింగ్ పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ పెడతారు సార్? అసలు ఇంత
కళ్ళ ముందు కనబడుతుంటే అంటే ఇక్కడ ఒక చిన్న ఆరోపణ అనుకోండి సార్, నిజంగానే ఆరోపణ, నా దగ్గర సాక్ష్యం ఉన్నా కూడా నేను మీకు బయట పెట్టలేను. ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో ఈవిడికి పూర్వాశ్రమంలో బాగా సన్నిహిత సంబంధం ఉంది, ఆయన ఈవిడికి హెల్ప్ చేస్తున్నాడు. ఒక్క దీంట్లోనే కాకుండా లొకేషన్స్ ట్రాక్ చేయడంలో, మాల్వి మల్హోత్రా లొకేషన్ ట్రాక్ చేయడంలో, రాజ్ తరుణ్ లొకేషన్ ట్రాక్ చేయడంలో, ఇంకా గట్టిగా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడుతున్నాను నా లొకేషన్ కూడా ట్రాక్ చేయడంలో, ఇలా నాకు బెదిరింపులు రావడంలో, వీటన్నిటి వెనకాల ఒక పోలీస్ హస్తం, అభయహస్తం ఆవిడ దగ్గర ఉంది కాబట్టే ఇది ఇంతవరకు రాగలుగుతుంది అని నాకు కొంత సమాచారం. సో మీకు కూడా వస్తారయ్యా మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి? వస్తున్నాయి, నాకు తెలియకుండా కొన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి, వీడికి పెళ్ళైందా, పిల్లలు ఉన్నారా అంటే. బేసికలీ ఆవిడ నైజం ఏంటంటే పిల్లల్ని టార్గెట్ చేయడము, పిల్లల్ని ఎత్తుకుపోవడమా, పిల్లల్ని చంపేయడం, ఇట్లాంటివన్నీ మనం చూసాం. మీరు చూడండి, మీరు చెప్పిన తర్వాత మీరు ఊరికే వదిలేయండి, ఇంటర్వ్యూ వదిలేయడం కాదు సార్, మీరు కూడా రీసెర్చ్ చేయండి, జస్ట్ వదిలేయడం కాదు. ఓకే, అదే రాజ్ తరుణ్ అనే అతను రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో ఒక ఎఫ్ఐఆర్ చేయడానికి ఏ రకమైన ఛాన్స్ లేని కేసుని ఇంత దూరం తీసుకొచ్చారంటే ఎయిదర్ పోలీసులు, మీడియా అమ్మో ఇంత హడావిడిగా చేస్తుంది, మన కనీసం ఎఫ్ఐఆర్ కూడా పెట్టకపోతే ఆ అమ్మాయికి అన్యాయం అయిపోయిందని అనుకుంటారని పెట్టారా, లేదు అమ్మాయి పెడితే కంపల్సరీగా పెట్టించుకోవాలా ఎఫ్ఐఆర్, మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేయరా, ఇదైతే ఖచ్చితంగా మీరు నేను పోరాడాల్సిందే కదా సార్. ఎంతమంది పరుగు పోతాం సార్? అంటే వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో విచారణలో ఏవైతే బయటకు వచ్చాయో దర్యాప్తు చేశారా అని అడుగుతున్నాను. ప్రాథమిక దర్యాప్తు నేను చేశాను సార్, మీరు ఎందుకు చేయలేదు సార్? ఇప్పుడు గొట్టంగాడు బయట నుంచి వచ్చి చేయడం అవసరమా మీకు? మీరే చేయాలి సార్. ఇవాళ నేను మీకు సుధులు చెప్పే పరిస్థితిలో నేను ఎందుకు రావాలి? మీ డ్యూటీ మీరు సక్రంగా చేస్తే ఇలాంటి ఆరోపణలు రావు కదా. ఎవరో పోలీస్ ఆఫీసర్ ఇండైరెక్ట్గా ఆవిడకి సహకరిస్తున్నాడు సార్. నేను ఆయన కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, మహానుభావుడు ఎవరన్నా సరే సపోర్ట్ చేస్తుంటే మీకు రేపో ఎల్లుండో రాజ్ తరుణ్కి, మస్తానికి, సాయికి పట్టిన గతే పడుతుంది. ఏదో ఒక రోజున కూర్చోబెట్టి నాన్న కుక్క దొబ్బులు దొబ్బి చేరా అంటుంది. మీరు పోలీస్ ఆఫీసర్ మీకు ఏం రిబేట్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి కరోడాన్ని నేను ఒకళ్ళని డీల్ చేశాను. ఆవిడ ఏకంగా ఎస్పీనే బెదిరించింది. ఓకే, ఆయన మీద దారుణమైన కేసు సార్. ఎస్పీ ఏదో ఎంక్వైరీలో ఏదో మొగుడి మీద 498 పెట్టింది. అదేదో అది కూడా తప్పుడు కేసు. బేసికల్లీ తప్పుడు కేసు అంటే అది పెట్టిన సంవత్సరం లోపల ఇంకోటి మీద పెట్టింది, ఇంకొకటి మీద 498 పెట్టితే తర్వాత ఆ కేసులో ఏం రాసింది, నా మొదటి మొగుడు నపుంసకడం రాసింది. ఈ 498లో మొగుడు అబార్షన్ చేయించాడని రాసింది. ఇక్కడ దీంట్లో కూడా సార్ అబార్షన్ అంటే నాకు చాలా విశ్వసనీయంగా తెలిసిన విషయం, ఆ అమ్మాయికి ఒక వ్యాధి ఏదో ఉంది, ఫెలోపినో, దానికి పేరు కూడా తెలియదు, మీరు కొంచెం గూగుల్ చేసి తెలుస్తుంది. వాళ్ళకి పిల్లలు పుట్టరు, ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, అది కూడా ఉంది అని తెలిసింది. అది మీకు వచ్చినప్పుడు దానికి సంబంధించి ప్రూఫ్లు కూడా 2 సార్లు అయినవి పెట్టింది. అవి కూడా ఇవన్నీ ఈ చిల్లర పంచాయతీలన్నీ అవసరం లేదు సార్. ఈ ఒకసారి ఆవిడే ఒప్పుకొని చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిందా, 2 ఏళ్ళుందా, 2 నెలలు ఉందా, ఎప్పుడైంది, మీరు ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, మా వాళ్ళ పెళ్ళైన వాళ్ళకి అవుతుంది. ఒకసారి నువ్వు బ్రేకప్ అయిపోయిన తర్వాత నువ్వు రిలేషన్లో ఉన్నప్పుడు అయిందా లేదా, అప్పుడు ప్రెగ్నెంట్ అయింది కాబట్టి. సో బేసికల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు సరిగ్గా చేశారా లేదా అనేది కూడా నా కోసం. ప్రాథమిక దర్యాప్తు చేస్తే ఇవన్నీ ఎందుకు బయటికి రాలేదు? చట్టానికి కళ్ళ గంతలు కడతారు కదా, మీరు కూడా కట్టుకున్నారా? లేకపోతే ఆ ఆఫీసర్ ఎవరన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? నేను చెప్తున్నా సార్, ఆ ఆఫీసర్కి కూడా మీరు నేను అనుకోవడం ఇప్పుడు దాకా మామూలుగా అయితే ఇమీడియట్గా యాక్షన్ అయితే వాళ్ళకి కూడా తీసుకోవాలి. వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టాల్సింది సార్. పోలీసులు ఈ అమ్మాయి మీద కేసు పెట్టాలి సార్. ఫ్యాక్ట్స్ అన్నీ దాచిపెట్టి తప్పుదోవ పట్టించి మీడియాని, పోలీసుల్ని ఎందుకు సార్? వాళ్ళు పెట్టాలి కదా, ఆంధ్ర పోలీసులు పెట్టాలి కదా. ఎవరు పెట్టకపోతే ఏమవుతుంది సార్? ఈ అమ్మాయి ఓహో ఇది బాగుంది ఇంకో చోట పెట్టదా? ఇప్పుడు మస్తాన్ సాయికి అయింది. మస్తాన్ సాయి, మీ అందరికి షాకింగ్ విషయం చెప్తా, మస్తాన్ సాయి ఈ రేపు అటెంప్ట్ మర్డర్ పెట్టిన తర్వాత అదొక బోధనలో చూస్తే అతను ఐఐటి గ్రాడ్యుయేట్, తెలుసా మీకు? అవునా? ఖరగ్పూర్ సార్, హీ హ్యాస్ హిజ్ ఓన్ ఫార్మ్. అతను ఎందుకు ఇరుకున్నాడు డ్రగ్స్ కేసులో? ఈవిడ వల్ల కదా. ఓకే, ఈవిడేదో పిచ్చోళ్ళగా తిరుగుతున్నాడు, ఈవిడేమో డ్రగ్స్ చేస్తుంది, నీకు కూడా సంబంధం వేసేసారు లోపల. సో అందరినీ బాగా రెస్పెక్టబుల్ పర్సన్స్, పెద్ద పెద్ద వాళ్ళని చూస్ చేసుకుంటారు సార్. చూస్ చేసుకొని ఆడిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి కుక్క దొబ్బుతుంటే ఆ సాటిస్ఫాక్షను వాళ్ళకి కిక్కేస్తారు. ఇది ఒక సైకిక్ బిహేవియర్. బాహుబలి సినిమాలో బల్లాల దేవసేనని నానా చిత్రహింసలు పెడుతూ ఆవిడ ఒకరోజు మిస్ అయితే నరాలు చిక్కిపోతున్నాయి మామ అంటాడు చూడండి, ఆ సైకాలజీ. ఇప్పుడు అదే ఆవిడ ఇక్కడ
ఇక్కడ చూపిస్తాను. ఇల్లు ఆక్యుపై చేయడంతో పాటు అక్కడ 15 కుక్కలు ఉన్నాయి కదా, నా 16వ కుక్క మిస్సింగ్, అది వస్తే దాన్ని కుక్క దొబ్బులు దొబ్బుకుంటాను, నా 16 కుక్క నాకు తెచ్చివ్వండిరా అని చెప్పి మీడియాని, పోలీసుల్ని చేస్తుంది. మన అందరం కూడా మన అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకొని మనం నిజంగా చేయగలిగితే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆవిడని తీసుకెళ్ళి ఏ మెంటల్ హాస్పిటల్లోనో ఏ రీహాబిటేషన్ కేంద్రంలోనూ చేర్పించండి. లేకపోతే ఆ డ్రగ్స్ కేసు ఉంది కదా, దాన్ని త్వరితగతిన చేస్తే ఆ జడ్జి గారు ఏదైనా శిక్షిస్తే ఆవిడ లోపలికి పోతే అయినా బుద్ధి వస్తుంది. ఓకే శేఖర్ భాషా గారు, మీరు ఇప్పుడు దాకా మీ పరిశీలనలో మీ ఇన్వెస్టిగేషన్లో ఏవైతే మాకు చెప్పారు ఇవన్నీ కూడా మాకు కూడా చాలా షాకింగ్గా అనిపించాయి. ఎందుకంటే మేము బేస్ అవుతున్నది ఏంటంటే పోలీసులకు ఆమె పెట్టినటువంటి కేసు, ఆమె బయటకు వచ్చి చెప్పినటువంటి విషయాలు, అలాగే తను రాజ్ తరుణ్ ఏదైతే ఒకసారి మీడియా ముందుకు వచ్చిన విషయాలు, వీటి గురించి మేము చూసాం. కానీ మీలాగా ఇంతలాగా పరిశీలించి దీని గురించి ఇంత అధ్యయనం చేసింది లేదు. సో మీరు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తుంటే మాకు కూడా నిజంగానే చాలా షాకింగ్ అనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి పోలీసులు ఏం చేస్తారు ఏంటి. ఎందుకంటే మీరు ఏవైతే మీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరికైతే అవసరమైతే. సో చూద్దాం. మనకి చాలా ఈ పనికి మళ్ళీ అనామకుడు కొట్టంగానే సార్ నేనే ఇంత చేశానంటే ఇంత పెద్ద పెద్ద నెట్వర్క్లు పెట్టుకున్న మీడియా వాళ్ళు తలుచుకుంటే, ఇది పోలీసులు తలుచుకుంటే ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్. నా మీద ఎందుకు సార్? మీరు చేయాల్సిన పని సరిగా చేస్తే నేను ఇవాళ ఇక్కడ కూర్చోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.